దేవుని వాక్యం విందాం. మన మధ్యలో ఫీబా మినిస్ట్రీస్ బెంగళూరు రెవరెండ్ విజయ్ కుమార్ గారు పాస్టర్ గారు ఉన్నారు. విజయ్ బాబు గారు, వారికి సమయాన్ని ఇస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యమైన బలమైన నామంలో దేవుని ప్రియబిడ్డలైన మీకు నా ప్రత్యేకమైన శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలమ్మా. బాగున్నారా అందరూ? మరలా మీ మధ్యకు ప్రభువు నడిపించిన విధానాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి చక్కగా పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి ప్రభువు తెరుస్తున్న ద్వారాలను బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని సమయము మనకి అవుతుంది కనుక ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. దయచేసి మీరున్న స్థలాలలో తలలు దించి ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఒక ప్రాముఖ్యమైన సమయానికి మీరు మమ్మల్ని నడిపించారు. అవును రాజా, ఈ పునరుద్ధాన దినము చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. పోయిన వారం ఉన్న మా బంధువులు ఈ వారం లేరు. పోయిన వారం ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు ఈ వారం లేరు. మేము ఉన్నామంటే మా బలం కాదు, మా ధనం కాదు, మా గుణం కాదు, కేవలం మీ కృప. మీ కృప ఉన్నది కనుకే మేము బ్రతికున్నాం. మీ కృప ఉన్నది కనుకనే మేము బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం. తండ్రి, మీరు చూపిస్తున్న కృపను బట్టి మా నిండు కృతజ్ఞతలు మీకు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఈ పునరుద్ధాన దినంలో మీ మాటలు వినే కృపనిచ్చారు. మీ రక్తము చేత కడుగుకొని, మీ కృప చేత రక్షించుకొని, మీ నీతితో మమ్మల్ని కప్పి అబ్బా తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. మీ మాటలు మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక. మీ మాటల వలన మేము క్షేమాభివృద్ధి పొందుకొందుముగాక. మీ మాటలు ఏ భారభరితమైన హృదయంతో ఇక్కడ కూర్చొని ఉన్నారో వారికి భరోసాని ఇచ్చునుగాక. ఈ మీ మాటల వల్ల అయ్యా ఎవరైతే ప్రభువా ఇక్కడ దిగులుతో ఇబ్బందితో ఏం చెయ్యాలో తోచక ఇబ్బంది పడుతూ కూర్చున్నటువంటి వారి హృదయాలకు మీ మాటలు బలాన్ని ఇచ్చునుగాక. మేలు చేయండి. మీ దాసుడైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నా నోట మీ మాట నుంచి ముందుకు నడిపించి సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడును మా కొరకు త్వరగా రానయ్యున్న జీవము కలిగిన యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చిన సంఘ దైవజనులకు, అలాగే కమిటీ పెద్దలకు, ఫీబా పరిచర్య పక్షంగా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దయచేసి మీ బైబిల్ గ్రంథాలు రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయం 8 నుంచి 22 వచనాలు మనం గమనించుకుందాం. రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయం. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ దయచేసి చూడండి. 8 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. వీలైతే సంఘం మొత్తం 8 నుంచి ఒక 12, 13 వచనాలు వీలైతే అందరం చదువుదాం. స్టార్ట్ చేద్దామా? 8వ వచనం నుంచి. పాత నిబంధన 311వ పేజీ మీ దగ్గర పాత బైబిల్ ఉంటే కనుక చూడొచ్చు. సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమునందు మనము దండుపేట ఉంచుదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను. గనుక ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఈలాగు మాటిమాటికి జరుగుచూ వచ్చినందున సిరియారాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పురాదా అని వారిని అడగగా, అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని, చదవండి, చాలు 12 వచనాల దాకా చాలు. రాజుల రెండవ గ్రంథము మొత్తము కూడా చాలా అద్భుతమైనటువంటి
హిస్టరీని, ఆధ్యాత్మిక విషయాలు ఉన్నటువంటి విషయాలను మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు బైబిల్ చదవడం నాకు అర్థం కావట్లేదండి, నేను చదువుతున్నా నాకేం రావట్లేదండి, చదువుదామని ప్రయత్నం చేస్తున్నంతసేపే ఓపెన్ చేసినప్పుడే నాకు ఒక తెలియనటువంటి ఒక నిద్ర మబ్బు కమ్మేస్తుందండి అని అనుకుంటూ ఉంటే, నేను ఇచ్చే ఒక మంచి సజెషన్ ఏంటంటే, మీరు హిస్టరీని చదవడానికి ప్రయత్నించేయండి. కింగ్స్ ఉన్నటువంటి రాజులు, న్యాయాధిపతుల గ్రంథాలు జరిగిన విషయాల్ని తెలియపరుస్తాయి. కథలంటే మనందరికి ఇష్టమే కదా, జరిగిన విషయాలంటే మనందరికి ఇష్టమే కదా. అవి చదువుతూ ఉంటే నిజంగా చెప్తాను, మీరైతే ఖచ్చితంగా దీవించబడతారు. ఖచ్చితంగా మీలో క్యూరియాసిటీ పెరిగి ఇంకా నేను వాక్యం చదవాలి అనేటటువంటి ధోరణిలోకి బైబిల్ గ్రంథం మనల్ని నడిపిస్తుంది. అత్యంత అద్భుతమైనటువంటి జీవ గ్రంథంలో ఉన్న సత్యాలు మనందరము తెలుసుకుందుముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇప్పుడు రాజుల 2వ గ్రంథంలో ఒక చిన్న ప్యాసేజీ, దేవుని బిడ్డలమైన మనం, మందిరంలో కూర్చున్న మనం, దేవుడు మనకి కొన్ని ఆధ్యాత్మికమైన పాఠాలు ఈ ప్యాసేజీలో నుంచి నేర్పించాలని ఆశపడుతున్నాడు. భక్తుడైనటువంటి ఎలీషా మనందరికీ తెలిసిందే. ఎలీషాకి గురువు ఎవరండి? ఎవరు? ఏలియా వెళుతూ ఎలీషాకి ఏమిచ్చాడు? ఆన్లైన్లో డెలివరీ చేసినట్టుగా పైనుంచి డెలివరీ చేశాడు. ఏంటిది అది? దుప్పటి. ఆయన క్యాచ్ పట్టుకున్నాడు, మొత్తానికి డెలివరీ ఆయన ఇంటికే వచ్చేసింది. ఆ దుప్పటి పట్టుకున్నటువంటి ఎలీషా ఏం చేశాడో తెలుసా? ఏలియా కంటే కూడా ఎక్కువ అద్భుతాలు ఎలీషా జరిగించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంటుంది. మీకు ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, ఒక దైవజనుడి దగ్గర నుంచి నువ్వు పొందుకోవటం ద్వారా నీ ద్వారా ఇంకా అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక ప్యాసేజ్ ఉంది. ఇజ్రాయేలు దేశం మీద, ఇజ్రాయేలు రాజు మీద పగబట్టినటువంటి మరొక ఆరాము అనే రాజు సిరియాను దండుని వేసుకొని ఈ దేశం మీదకి దండెత్తాలి అని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. మీకు ఒక మాట చెప్తా సార్, నేను ప్రతిరోజు చర్చికి వెళ్తాను, ప్రార్థన చేసుకుంటాను, నాకెవరు శత్రువులు ఉండరు అని అనుకుంటున్నారేమో మీరు. ప్రతి క్రైస్తవుడికి శత్రువులు ఉంటారు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ప్రతి క్రైస్తవుడికి శత్రువులు ఉంటారు. యోసేపుకి ఇంట్లోనే ఉన్నారు శత్రువులు, దానియేలుకి ఆఫీసులో ఉన్నారు శత్రువులు, యేసయ్యకి పక్కనే ఉన్నాడు శత్రువు. అర్థమవుతుందో లేదో? పౌలు అంటాడు కొంతమంది సంఘంలోనే ఉన్నారు అని కొన్ని సంఘాలకు పత్రికలు రాసి చెప్తూ ఉంటాడు. పక్కనే కూర్చోవచ్చు, కానీ జాగ్రత్త, మీకు ఏదో రోజు వెన్నుపోట పడడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. నీ దగ్గర నుంచి అవసరం తీరిపోయిందా, నీ దగ్గర ఐశ్వర్యం అయిపోయినా, అందం అయిపోయినా, అవసరం అయిపోయినా, ఆయుష్ అంటే నీ దగ్గర ఉన్న బలం అయిపోయింది అనుకోండి, ఇక ఏమంటారో తెలుసా? నీ మీద పగ తీర్చుకోవడమో, నిన్ను పతనం చేయడానికి ఏదో రకంగా శత్రువులు పుట్టుకొస్తానే ఉంటారు. పాపం ఇజ్రాయేలీలు వాళ్ళ పని చేసుకుంటా ఉంటే సడన్గా ఒక శత్రువు పుట్టుకొచ్చాడు, అష్షూరు రాజు అయినటువంటి ఆరాము. ఈయన ఏం చేశాడంటే, ఖచ్చితంగా నేను ఇజ్రాయేలీల్ని అటాక్ చెయ్యాలి అని అనుకున్నాడు, అటాక్ చేద్దాం అనుకున్నాడు. అయితే తన బెడ్రూమ్లో కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాడంట. తన బెడ్రూమ్లో కూర్చొని ఆలోచన చేస్తా, రేపొద్దున వాళ్ళు పలానా ఎంజీ రోడ్ అనే రోడ్డు వస్తారు, అక్కడికి వచ్చినప్పుడు మన వాళ్ళందరినీ, ఎనిమీస్ అందరిని అక్కడ పెట్టి అటాక్ చేసేద్దాం అని అనుకుంటా ఉన్నాడు. రోజు ఏలూరు ఒక సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్ళానండి. అంతా అయిపోయింది. బయట ఉన్నప్పుడు ఒక బ్రదర్ వచ్చి, బ్రదర్ చాలా వందనాలండి, చాలా బాగా చెప్పారు వాక్యం అని ఏదో మాట్లాడితే తన కుటుంబం గురించి ప్రార్థన అవసరాలు పంచుకుంటూ ఉన్నాడు. అయిపోయిన తర్వాత మీరేం చేస్తారు బ్రదర్ అని అంటే, ఆయన ఏమన్నాడు తెలుసా? నేను క్రైమ్ డిపార్ట్మెంట్లో ఇన్ఫార్మర్గా వర్క్ చేస్తున్నాను అని అన్నాడు. క్రైమ్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంటే కానీ క్రైమ్ సపరేట్ అనమాట. క్రైమ్ డిపార్ట్మెంట్లో నాకు ఆయన చెప్పినప్పుడు భలే విచిత్రం అనిపించి నేను అడిగా, బ్రదర్ చెప్పండి, క్రైమ్ అంటున్నారు కదా, ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు మీరు అసలు ఎలాగా ఆ క్రిమినల్ని పట్టుకుంటారు అని అంటే, సింపుల్గా ఒకప్పుడైతే క్రిమినల్స్ని పట్టుకోవడానికి చాలా కష్టపడాలి బ్రదర్, ఇప్పుడు అంత కష్టపడే అవసరంలా, క్రిమినల్ని పట్టించేది ఇదేనంట. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఆయన చాలా సింపుల్గా చెప్పాడు, మనం పెద్ద కష్టపడవసరం లేదు బ్రదర్, ఇది చాలు పట్టేసుకోవడం అని అన్నాడు. అదేంటండి ఎలా పట్టుకుంటారు అని అంటే, మనం మాట్లాడింది ఉంటుంది కదా, ఎలా ఉంటుంది? మాట్లాడింది మనం డిలీట్ చేసేస్తాం కదా,
చాట్ చేసింది డిలీట్ చేసేస్తాం కదా, ఎవరికీ కనపడకుండా హైడ్ చేసేస్తాం కదా, క్యాలిక్యులేటర్ అనే యాప్లో మొత్తం దాచుకుంటాం కదా, కొత్త కొత్త పాస్వర్డ్లు పెట్టి దాచేస్తాం కదా అని అనుకుంటే, నువ్వు ఎంతైనా చేయి బ్రదర్, కానీ మేము పట్టుకుంటాం కదా అన్నాడు ఆయన. మీరు ఎంతైనా చేయండి మేము పట్టుకుంటాం కదా అని అన్నాడు. భలే అనిపించింది నాకు. వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ అని ఉంటుంది, మీరు చూసుంటారా? ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని మీరు చదివి ఉంటారు. దాని అర్థం ఏంటో తెలుసా? లిటరల్గా చెప్పాలంటే వాట్సాప్ కూడా మీరేం పంపిస్తున్నారో తెలియదని. వాట్సాప్ కంపెనీ వాడికి కూడా మీరేం మెసేజ్లు చేస్తున్నారో వాట్సాప్ కంపెనీకి కూడా తెలియదని అర్థం. వాస్తవానికి మీరేం మెసేజ్లు చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మన డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. మన డేటా మొత్తం ఉంటుంది. ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఆ డేటా బయటకు వస్తుంది. అతని ఫోన్ ఎక్కడ ఉంది, లొకేషన్ ఎక్కడ ట్రేస్ అయింది, ఎవరితో మాట్లాడాడు, ఎంతసేపు మాట్లాడాడు, ఏం మెసేజ్లు పెట్టాడు, నువ్వు అన్నీ డిలీట్ చేసినయే వాళ్ళు పేపర్లో ప్రింట్ తీసుకొని నీ దగ్గర తీసుకొస్తారు. నువ్వు డిలీట్ చేసినయే. అంటే నేనేం చెప్తున్నానంటే, మనం మాట్లాడే ప్రతి మాట ఎవరు వింటలేదేమో. నేను చర్చి లోపలే ఉండి ఫోన్లో రహస్యంగా మాట్లాడుతున్నా, చర్చి బయట ఉండి నేను చేస్తున్న పనులు ఎవరు చూడలేదేమో అని అనుకుంటాం. ఆఫ్టర్ ఆల్ 60-70-100 ఏళ్ళ నుండి ఈ లోకంలోనే ఎంత రికార్డు ఉంటే మరి ఆయన దగ్గర ఉండదా రికార్డు? ఆయన దగ్గర ఉండదా? ఆయన కన్ను కప్పగలుగుతామా? కప్పలేం. ఆయన చూస్తూనే ఉంటాడు. ఆకాశము క్రింద మరుగైనది ఏది? చెప్పండి గట్టిగా. మరుగైనది ఏది లేదు. నువ్వు సంఘాన్ని ఉపయోగకరమైనటువంటి ప్లాన్లు చేస్తున్నావా, సంఘాన్ని కూల్చే ప్లాన్లు చేస్తున్నావా, నువ్వు ఏ ప్లాన్ అయినా చెయ్యి, కానీ నీ ప్లాన్ మాత్రం వెంటనే ఉంటాడు ఆ ప్లానర్. అర్థమవుతుందా? ఆ ప్లానెట్లో ఉన్న ఆ ప్లానరు నీ ప్లాన్ వెంటనే ఉంటాడు, నీ ప్లాన్ని భంగం చేస్తానే ఉంటాడు. నువ్వు అనుకోవచ్చు ఈ రోజుకి ఎవరో ఒకరు నలుగురు సపోర్ట్ తీసుకొని 10 మంది సపోర్ట్ తీసుకొని నేను గెలవాలి, నేను గెలిపించాలి, నేను ఎలా లేదని అధికారంలో ఉండాలి అని అనుకోవచ్చు. ఒకవేళ నీ ప్రయత్నాలు నువ్వు చేయొచ్చామో ఒకరోజు నువ్వు ఖచ్చితంగా దిగాల్సిందే. నిన్ను దించుతాడు ఆయన, నిన్ను దించుతాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేసే ప్రతి పని రికార్డ్ అవుతూ ఉంది. జాన్ 3:16, యోహాను సువార్త 3:16 చూడకుండా చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అందరికీ బాగా ఫెమిలియర్ వర్స్ ఏదయ్యా అంటే యోహాను 3:16. కానీ అందరికీ ఫెమిలియర్ కాని వర్సిన ఒకటి ఉంది, ఏంటో తెలుసా? మలాకి 3:16. ఒకసారి మలాకి 3:16 ఓపెన్ చేద్దామా? తీయండి, ఏముందో చూద్దాం అక్కడ. మలాకి 3:16 చూడండి అమ్మా, అందరూ తీయండి. మత్తయికి ముందు ఉండిద్ది కదా, చదవండి అమ్మా. రైట్, చదవండి అయ్యా. మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండి వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఒకసారి చూసారా ఈ మాట? అర్థం ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటేనంట ఆయన వింటున్నాడంట. ఎవరు వింటున్నారు? ఆయన వింటున్నారు. నేను ఆంధ్రాలో ఒక చోట ఒక మంచి కొటేషన్ చదివానండి. ఒక ఇంట్లో ఉంది, యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతి అని ఉంది. దాని కింద ఇంకొక మాట ఉంది, ఏంటో తెలుసా? మంచి మాట రాశారు. మేము భోజనం చేస్తూ ఉంటే యేసు ప్రభు కనబడని గెస్టు, అన్సీన్ గెస్ట్ అని రాశారు. మేము మాట్లాడుకుంటూ ఉంటే హీఈస్ ఎ సైలెంట్ లిజనర్ అని రాశాడు. భలే అనిపించింది. మనం భోజనం చేస్తూ ఉంటేనంట పక్కనే కూర్చుంటాడంట, మనం మాట్లాడుకుంటూ ఉంటే పక్కనే వింటూ ఉంటాడంట. అర్థమవుతుందా? ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, శత్రువుల మాటలు దేవుడికి వినిపిస్తాయి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మాటలు కూడా దేవుడికి వినిపిస్తాయి. చెవులు కలిగజేసిన వాడు వినకుండునా, కళ్ళు కలుగజేసిన వాడు కానకుండునా, చూడడా వినడా అని వాక్యం చెప్తుంది. ఈరోజు మీ మీద ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నుతున్నా, మీ కుటుంబాన్ని నలిపేయాలని, చిదిమేయాలని ఎవరు ఎన్ని రకాలుగా ప్లాన్స్ చేస్తున్నా, ఆ ప్లాన్స్ని దేవుడు ప్రాస్పర్ చేయకుండా వాటిని పతనం చేసేది మాత్రం మన పక్షంగా ఉన్న జీవము కలిగిన దేవుడు. నమ్మితే గట్టిగా మీ 2 హస్తాలు చెప్పి పైకెత్తి ఆమేన్ చెప్పండి.
గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మన మీద ఉండరని కాదు, ఒకవేళ వచ్చిన వాటి నుండి కాపాడే దేవుడు ఆయనే. మీరు జలములలో బడి వెళ్ళినా అవి మిమ్మలను ముంచలేవు, మీరు అగ్నిలో బడి వెళ్ళినా అవి మిమ్మలను కాల్చలేవు. మీరు జలములలో బడి వెళ్ళరు అని లేదు, మీరు అగ్నిలో పడి వెళ్ళరు అని లేదు, వెళ్తారు కానీ మీరు మునగరు. ఆమేన్. ప్లాన్లు చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఈరోజు ఎలీషా జీవితంలో నుంచి మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. తనకి వినపడుతున్న ప్రతి మాటని ఎలీషా ఏం చేశాడు తెలుసా? తన బెడ్రూమ్లో వింటున్నా, ఎవరో శత్రువు తన బెడ్రూమ్లో ప్లాన్ చేశాడు, తను తన బెడ్రూమ్లో విన్నాడు. ఇప్పుడు ఆ బెడ్రూమ్ నుంచి ఇంకొక బెడ్రూమ్కి ఆ విషయాలన్నీ తెలియపరుస్తున్నాడు. ఇజ్రాయేల్ రాజుకి ఫోన్ చేసి అంటున్నాడు, బ్రదర్ నీవు మాత్రం ఎంజీ రోడ్డుకి వెళ్ళమాక, నీ శత్రువు ఆల్రెడీ అక్కడికి వస్తున్నాడు. బ్రదర్ నీవు మాత్రం పలానా సెంటర్కి వెళ్ళమాక, ఆల్రెడీ నీ శత్రువు అక్కడికి వస్తున్నాడు, నువ్వు జాగ్రత్త అని అతనికి చెప్పినప్పుడు తనేం చేశాడో తెలుసా? దైవజనుడి మాటను విని నమ్మి ఆ ప్రాంతానికి వెళ్లకుండా తన ప్రాణము, తన సేవకుల ప్రాణము దక్కించుకున్నాడు. నువ్వు మాట వినుట బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. నువ్వు మాట విన్నావు అనుకోండి, నువ్వు దీవించబడతావు. ఇక్కడ ఎంతమంది కూర్చొని ఉన్నావు, మీ అందరికి ఒక చిన్న అడ్వైజ్ ఇవ్వాలి నాకు అనిపిస్తుంది. నీ కోసం పర్టికులర్గా, మన కోసం పర్టికులర్గా ప్రార్థన చేసే మంచి సలహాలు ఇచ్చే ఒక దైవజనుని మనం సంపాదించుకోవాలి. ఇశ్రాయేలు రాజు ఏం సంపాదించాడని ఎవరన్నా అడిగితే నేనంటాను, ఒక మంచి దైవజనుని సంపాదించుకున్నాడు. తన ప్రాణాన్ని కాపాడే దైవజనుని సంపాదించుకున్నాడు, తన సేవకులను కాపాడే దైవజనుని సంపాదించుకున్నాడు, శత్రువుని పతనం చేసే ప్లాన్లన్నీ చెప్పే దైవజనుడిని సంపాదించుకున్నాడు. మనం సంపాదించుకోగలుగుతున్నామా? ఈరోజు అదొకటి చేద్దాం. నువ్వు ఒకవేళ నమ్మక ద్రోహులను సంపాదించుకుంటూ ఉంటే మీకు ఒక మాట చెప్తానండి. ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఇక్కడ వినిపించినవి ఈయన గనక అతనికి చెప్పకపోతే ఏమైపోతాడు? చనిపోవచ్చు. లేదు, ఈయన గనక వేరే వార్తను అక్కడికి చెప్పితే ఏమైపోతాడు? ఈ రోజున నేను అంటాను, స్ప్రెడ్ గాస్పల్ నాట్ గాసిప్స్. స్ప్రెడ్ గాస్పల్, సువార్తను స్ప్రెడ్ చేయాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? గాసిప్స్ని స్ప్రెడ్ చేస్తాం. ఎంత జరిగితే ఎంత చూపిస్తాం. ఒక్కసారి జరిగితే 100 సార్లు రిపీట్ ఎన్నిసార్లు చూస్తామో ఎన్నిసార్లు చూపిస్తామో. ఈ దైవజనుల్లో ఉన్న గొప్ప లక్షణం, తన సేవకుడు, తనను నమ్ముకున్న సేవకుడు బాగుండాలని తన పక్షంగా మంచి కార్యం చేశాడు. ప్రభువు మనకు అటువంటి దైవజనులను ఇచ్చునుగాక. చెప్పండి, మనము కూడా అటువంటి దైవజనులను సంపాదించుకుందుముగాక. నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. చూడండి ఒకసారి రాజుల 2వ గ్రంథంలోనికి రండి. అందరూ కూడా రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలోనికి రండి. 13వ వచనం నుంచి సంఘం మొత్తం చదవండి. బయట ఉన్నవాళ్ళు, లోపల ఉన్నవారు అందరూ కూడా ఈ మాటలు చదవండి. అందుకు రాజు, మేము మనుష్యులను పంపి అతన్ని తెప్పించున్నట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా, అతడు దాతానులో ఉన్నాడని వర్తమానము వచ్చాను. చదవండి అమ్మా. కాబట్టి రాజు అక్కడికి గుర్రములను మనము ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి విని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేత నిండి ఉండుట చూచెను. ఒకసారి నా వైపు చూడండి. ఈ రాజుకు డౌట్ వచ్చి, నేను ఎన్నిసార్లు ప్లాన్ చేసినా నా ప్లాన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? అక్కడ కాపుకొస్తే అక్కడికి రాలేదు, ఇక్కడికి కాపుకొస్తే ఇక్కడికి రాలేదు, అసలు ఏం జరుగుతుంది? ఎవరైనా ఇన్ఫార్మర్స్ ఉన్నారా అని తన సేవకులను అడిగాడంట.
సేవకులు అన్నారు, అయ్యా అలా ఇన్ఫార్మర్స్ ఎవరూ లేరు, కానీ వాళ్ళకి ఎలీషా అనే దైవజనుడు ఒక ప్రవక్త ఉన్నాడు అని అన్నాడు. అప్పుడు ఏం చేశాడు, అతడు ఎక్కడ ఉన్నాడు ఎతకండి అంటే దాతానులో ఉన్నాడని వర్తమానం వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు తెలుసండి, గొప్ప సైన్యాన్ని అంట ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి పంపించాడు. ఎంత సైన్యాన్ని పంపించాడు? గొప్ప సైన్యాన్ని ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి పంపించాడు. అతడేం క్రిమినల్ కాదు, అతని దగ్గర AK-47 గన్నులేమి లేవు, కానీ ఎందుకు పంపించాడో మనకు తెలియదు. గొప్ప సైన్యాన్ని పంపించాడు. అయితే తను తన సేవకుడు ఆ రోజు పడుకుంటే తన సేవకుడు పొద్దున్నే లేచంట బయటికి రాగానే తన ఊరంతా బోర్డర్ అంతా కూడా గొప్ప సైన్యంతో నిండిపోయిందంట. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. గొప్ప సైన్యంతో నిండిపోతే ఇతడు చూసి షాక్ అయిపోయి అమ్మో నా ఏలినవాడా మనం ఏం చేస్తాం, మనం ఏమైపోతాం అని అన్నప్పుడు అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా తన సమాధానం, ఎందుకయ్యా భయపడతావు, వాళ్ళకంటే ఎక్కువ సైన్యం దేవుడు మనకిచ్చాడు అని అన్నాడండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాళ్ళకంటే ఎక్కువ సైన్యం మనకుందేనంటే ఇతను కనపట్ల ఏది అని అనుకుంటా ఉంటే దేవుడికి ప్రార్థన చేశాడు ఒక్కటే, ప్రభువా నా పనివాడి కండ్లను తెరువు అనగానే దేవుడు తన మనవనాలకించి కళ్ళు తెరిచాడంట. అప్పుడు కనిపించినాయి అంటండి భయంకరమైనటువంటి ఆ సైన్యం వెనకమాల ఆ పర్వతముల చుట్టూ అగ్నిరథాలు కనిపించినాయి అంట. ఆ దైవజనుడి యొక్క పనివాడికి అగ్నిరథాలు గుర్రాలు కనిపించినాయి అంట. మీకు వీలైతే నేను ఇది ఇమాజిన్ చేసుకుంటే నాకు సరిపోదని నేను యూట్యూబ్లో ఏమన్నా ఉంటాయా అని వీడియోస్ ఎతుకుతూ ఉంటే ఒక వీడియో కనిపించిందండి. జస్ట్ 1 మినిట్ కూడా ఉండదు, 40 సెకండ్లే ఉంటుంది. అసలు ఎంత బాగుందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చూడండి ఎంత బాగుందంటే, రథాల మీద కత్తులు పట్టుకొని దేవదూతలు అట్లా నిలబడి ఉన్నారన్నమాట. అంటే నేను అనుకున్నాను, మనం అనుకుంటాం నాకెవడు లేడు, నా పక్షంగా మాట్లాడేవాళ్ళు లేడు, నాకు తిండి పెట్టేవాళ్ళు లేడు, నన్ను కాపాడేవాళ్ళు లేడు, నువ్వు అనుకుంటున్నావేమో. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దేవుడు నీతో ఒక గొప్ప సైన్యాన్ని ఉంచాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు నీ కుటుంబాన్ని కాపాడడానికి గొప్ప సైన్యాన్ని నీ చుట్టూ ఉంచాడు, అది నువ్వు నమ్మాలి. సైతాన్ వచ్చి యోబు గురించి కంప్లైంట్ చేసింది, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి అంత బాగుంది అని అంటే, నువ్వు అన్నీ తీసి నీ ముఖం ఎదుటే నేను దూషిస్తాడంటే దేవుడు ఏమన్నాడు చెప్పండి, నువ్వు ఏదైనా చేసుకో కానీ తన ప్రాణము చుట్టూ ఏం వేశాడంట, గట్టిగా చెప్పండి. తన ప్రాణం చుట్టూ ఏం వేశాడు, కంచె వేశాడు. తన ప్రాణము చుట్టూ కంచె వేశాడు కాబట్టి అపవాది కంచె వెలుపల ఉన్న అన్నిటిని తీయగలిగింది కానీ తన ప్రాణాన్ని మాత్రం తీయలేకపోయింది. ఈరోజు ప్రభు బిడ్డలమైన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభు నీ పక్షంగా నా పక్షంగా ఒక గొప్ప సైన్యాన్ని మన కోసం పెట్టాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. నువ్వు నమ్మితేనే ప్రభువా నన్ను కాపాడడానికి, నా బిడ్డల్ని కాపాడడానికి నువ్వు గొప్ప సైన్యాన్ని పెట్టావయ్యా. 2-3 వచనాలు చూపిస్తాను, బైబిల్ గ్రంథం అందరూ ఓపెన్ చేయండి, చూద్దాం ఒక మాటను. 2 క్రోనికల్స్ దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం ఓపెన్ చేద్దాం. 32వ అధ్యాయం ఓపెన్ చేద్దాం. 32 7-8 వచనాలు చదువుతారా? నేను చదువుతాను, నాతో పాటు మీరు అందరూ చెప్పండి. 2వ దినవృత్తాంతాలు 32:7-8. మీరు దిగులు పడకుడి, అందరూ చెప్పండి, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, మనకి తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధారాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ముంచిరి. ఒక మాట తెలుసండి, మీరు అనుకోవచ్చు నా శత్రువులని నేను నా కండ బలంతో నా గుండె బలంతో నేను జయిస్తాను అని నువ్వు అనుకుంటున్నావేమో. మీకు ఒక విషయం తెలుసో లేదో, మన చుట్టూ ఉన్నటువంటి బాహ్యపరమైన బలవంతుల గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు, కానీ మన పక్షంగా ఉన్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ఏ దేవుడు అంట?
జీవము కలిగినటువంటి దేవుడు. మీకు విషయం తెలుసో లేదో, మన విరోధి అయిన అపవాది ఎలా తిరుగుతున్నాడు? గర్జించు సింహము వలె తిరుగుతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని మన సంఘాన్ని కోల్చాలని గర్జించు సింహమైన అపవాది తిరుగుతూ ఉన్నాడు. వాడు మనకు కనపడ్డు కానీ కోల్చాల్సింది, చెయ్యాల్సిన నష్టం అంతా చేస్తానే ఉంటాడు. కానీ నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? కనిపించనటువంటి ఆ దురాత్మను ఈ బలంతో మనం జయించలేం. ఒక మనిషినైతే శరీరం ఉంటుంది కాబట్టి నువ్వు శరీర బలంతో జయిస్తావేమో, కానీ మీరు పోరాడునది శరీరంతో కాదు, మరి దేంతో? దురాత్మ సంబంధమైన అంధకార దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నామనందే. దురాత్మలు అని అంటే వాటికి శరీరాలు ఉండవు. మరి ఎలా జయిస్తామనంటే గుండె ధైర్యంతో ఆత్మ బలంతోనే మనం జయించగలుగుతాం. ఆమేన్ చెప్పండి. ఆత్మ బలము మనకు కావాలంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. ఆత్మ సంబంధమైన బలాన్ని ఇవ్వగలిగింది జీవము కలిగిన దేవుడే. అందుకే హిజ్కియా చెప్తున్నాడు, వాళ్ళ సైన్యాన్ని చూసి మీరు భయపడొద్దు, మన పక్షంగా ఉన్నవాడు గొప్పవాడు. దేవుడు మన కళ్ళు తెరుచునుగాక. ఆ పనివాడి కళ్ళు తెరవబడినట్లు మన కళ్ళు కూడా తెరవబడునుగాక. ఓపెన్గా చెప్తానండి, వాస్తవానికి మనం చాలామంది, మనమనే నేను చెప్పను కానీ చాలామంది కళ్ళున్న గుడ్డోళ్ళు అయిపోయారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కళ్ళున్న గుడ్డోళ్ళు అయిపోయారు. కళ్ళుంటాయి కానీ మనకు కనపడవు. బైబిల్లోనే ఉంది మనకి, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు, ఈ నేత్రాలు బాగానే ఉన్నాయి, పెడతాం పెద్ద పెద్ద కలజోళ్ళు, ఒకటి కాదు 4 ఉంటాయి మనకి కలజోళ్ళు, నల్ల కలజోళ్ళు పెడతాం స్టైలిష్గా ఉండడానికి. ఇవి కాదు మనకు కావాల్సింది. మనోనేత్రాలు తెరవబడట్లా, దేవుని గొప్పతనాన్ని చూడట్లా, పేరుకు మాత్రం వస్తున్నాం, సంవత్సరాలు బడి వెళ్తున్నాం, కానీ ఆయన గొప్పతనం, ఆయన బలం, ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన త్యాగం మనకు గుర్తురాట్లా. మనకు గుర్తొస్తే మన కళ్ళు తెరవబడితే మన ముందు ఎంత సైన్యం ఉన్నా, మనం ఎంత కష్టాల్లో ఉన్నా, మనం ఎన్ని ఇరుకుల్లో ఉన్నా, మనం ఎంత బాధలో ఉన్నా, నా దేవుడు నన్ను రక్షిస్తాడనే ధైర్యంతోనే మనం ముందుకు వెళతాం. ఆమేన్ చెప్పండి. మన దేవుడు మనం రక్షిస్తాడని ధైర్యంతో ఉంటాం. దైవజనుడు పక్కనే ఉన్నాడు పనోడు, కళ్ళు తెరవబడలా. దైవజనుడు పక్కనే ఉన్నాడు, కళ్ళు తెరవబడ. ఈ దైవజనుడు ఎంత గొప్పడో తెలుసా? ఈయనకేంటో తెలుసా? వేరే వాళ్ళు మాట్లాడే వినపడతాయి, ఎవరికి కనపడతాయి. ఎలీషా గొప్పతనం చూడండి, ఎవరికి వినపడిని ఈయనకి వినపడితే, ఎవరికి కనపడిని ఈయనకే కనపడతాయి. నిజంగా దేవుడితో నడిచే వ్యక్తి అలాగే ఉంటాడు. నిజమైన భక్తి కలిగిన వ్యక్తి ఎవరికి వినబడిని వింటూ ఉంటాడు, ఎవరికి కనబడిని ఆయన చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ బలం తెచ్చుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. ఈరోజు ఏదన్నా భయంతో గనక నువ్వు ఇక్కడ కూర్చొని ఉంటే నిన్ను ఆదరించడానికి దేవుడు ఈ మాట చెప్తున్నాడు, నీ చుట్టూ ఒక సైన్యం ఉంది, నీ చుట్టూ ఒక సైన్యం ఉంది. ఏ సమస్యకి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువుని రోమా సైనికులు వచ్చి పట్టుకోగానే ఆ పక్కన ఉన్నటువంటి పేతురుకి కోపం వచ్చేసింది. కత్తి తీసి ఏం చేశాడు చెప్పండి? మలుకు చెవిని ఏం చేశాడు? తెగ నరికాడు అనమాట. తెగ నరకంగా యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు, నీ కత్తిని వరలో పెట్టు. ఏమన్నాడు? ఇంకో మాట అన్నాడు ఏంటి తెలుసా? నేను ఈ క్షణం నా దేవుడికి, నా తండ్రికి నేను ప్రార్థన చేస్తే ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని నా కొరకు ఏం చేస్తాడు? పంపుతాడు. నీ సహాయం నాకు అవసరం అనుకుంటున్నావా? అవసరం లేదు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. కానీ అలాగ చేస్తే వాక్యం ఎలాగ నెరవేరుద్దని ఆయన అన్నాడు. అంటే నేను మీకు అందరికీ ఒక మాటకి చెప్తున్నాను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును. నిజంగా చెప్పనండి, నువ్వు నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే, నువ్వు నేను ఈరోజు ఈ రకంగా సజీవంగా ఉన్నామనంటే మీకు విషయం తెలుసో లేదో, పోయిన ఆదివారం చాలా సంఘాల్లో ఉన్నవాళ్ళు ఈ ఆదివారం సంఘాల్లో లేరు. పోయిన వారం బ్రతికిన వాళ్ళు ఈ భూమి మీద ఈ వారం లేరు. నువ్వు నేను బ్రతుకున్నామంటే పరమాత్ముడు బ్రతికిస్తున్నాడు, ఆయన దూతల ద్వారా కాపుదలిస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, గట్టిగా చెప్పండి, కునుకడు నిద్రపోడు. నిజమే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నేను అనుకుంటానండి, ఆయన అంట మనల్ని అలాగే చూస్తూ ఉంటాడంట. మనం పడుకున్నప్పుడు, చిన్నపిల్లలు పడుకుంటే మీరు ఎలా చూస్తూ ఉంటారు? భలే అనిపిస్తుంది. భలే వాళ్ళు ఇలా వంకరగా పడుకున్నా
లేదు వాళ్ళు కాలు అట్టేసినా చెయ్యి ఇట్టేసినా అరే భలే ఉన్నాడే, భలే పడుకున్నాడే నా మనవడు, నా కూతురు, నా కొడుకు అని మనం ఎంత ముచ్చట పడతామో, నువ్వు పడుకున్నప్పుడు నేను పడుకున్నప్పుడు అంట ఆయన కళ్ళప్పగించుకొని నిన్ను నన్ను చూస్తూ ఉంటాడంట. ఎంత అందంగా పడుకుంది. ఎందుకో తెలుసా నిన్ను అలా చూసేది? నీ మీదకి ఏ దాడి రాకుండా ఉండడానికి. నిన్ను కళ్ళప్పగించుకొని రాత్రంతా పడుకోకుండా నువ్వు పడుకునేటట్లు ఆయన మేలుకొని నిన్ను కాపాడుతూ ఉంటే తెల్లారు లేకంగానే నువ్వు నేను చేసే పని ఏంటో తెలుసా? నీ ముఖం చూసుకుంటాం దీంట్లో. ఆయన చూస్తున్నాడు మన ముఖం, ఆయన ముఖం మనం చూడం. ఈ ముఖం చూసుకుంటాం, లేదంటే వేరే వాళ్ళకి గుడ్ మార్నింగ్ అని వాళ్ళకి మెసేజ్ పెడతాం. వాళ్ళు డిలీట్ చేసుకోలేక ఎడుతూ ఉంటారు. ఇప్పుడు పొద్దున్నే గుడ్ మార్నింగ్, నైట్ గుడ్ నైట్లు. ఫోను వాట్సాప్ ఫుల్ అయిపోతుంది, మెమరీ కార్డులు ఫుల్ అయిపోతున్నాయి, ఫోన్లు హ్యాంగ్ అయిపోతున్నాయి. నాకు పెట్టకండి బాబు అని పెడుతున్నారు మెసేజ్లు. చూస్తున్నారా మీరు? నాకు పెట్టొద్దని పెడుతున్నారు, కొంతమంది బ్లాక్ కూడా చేసేస్తున్నారు. నిన్ను కాపాడుతున్న దేవుడు ఒక్కసారి నిన్ను కళ్ళప్పగించుకుని రాత్రంతా మంచి నిద్రనిచ్చిన దేవుడికి ప్రభువా గుడ్ మార్నింగ్ అయ్యా అని అంటే ఎంత బాగుంటుంది? ప్రభువా వందనాలయ్యా అని అంటే ఎంత బాగుంటుంది? ఒక దైవజనుడు అంటాడు, నేను పొద్దున్నే లెగిస్తే మాట్లాడే మొట్టమొదటి వ్యక్తి దేవుడు, నేను పడుకునే ముందు మాట్లాడే చిట్ట చివరి వ్యక్తి దేవుడు అంటాడు. దేవుడితో మాట్లాడుతూ దేవుడితో మాటలు ముగిస్తూ కనుక ఆ రోజును ముగించగలిగితే మనము ధన్యులమే. గట్టిగా ఆమేన్ చెప్పండి. కాపాడే దేవుడు మనకున్నాడు. అమ్మ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కష్టాలు రావు అని అనుకోవద్దు, కష్టాలు వచ్చేస్తనే అని భయపడద్దు. నీ చుట్టూ నా చుట్టూ అగ్ని రథములను ఏలియా చుట్టూ పెట్టినట్టుగా మన దేవుడు మన కోసం పెడుతున్నాడు. ఆమేన్. చిట్ట చివరి భాగంలోనికి వెళ్ళిపోదాం. దయచేసి మీ బైబిల్ గ్రంథాలు చూడండి. అందరూ బైబిల్ గ్రంథాలు చూడండి. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. 6వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. ఇప్పుడు చూద్దాం, చూడండి 17వ వచనం 18వ వచనం నుంచి చూద్దాం. 18వ వచనం. ఆ దండువారు అందరూ చదువుదామా? ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులకు అందత్వముతో, అందరూ చదవట్లా, అందరూ చదవండి. 18వ వచనం అందరూ చదవండి. వారిని నడిపించెను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవజేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. అంతటా ఇజ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు పట్టిన వారిని నేను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు నుండి తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇజ్రాయేలు దేశమునకు వచ్చుట మానిపోయెను. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని యుద్ధాలంట ఎంత చేసినా గెలవంట, కానీ కొన్ని యుద్ధాలు నువ్వు చేయకుండానే గెలుస్తావంట. కొన్ని యుద్ధాలంట ఎంత చేసినా మనం గెలవంట, కొన్ని యుద్ధాలు అసలు నువ్వు చేయకుండానే గెలుస్తావంట. ఇది ఏ కోవలోకి వస్తుందో తెలుసా? యుద్ధం చేయకుండా యుద్ధం గెలవడం అంటే ఇదే. ఏం జరిగిందో తెలుసండి? ఇప్పుడు ఈ ఎలీషా తన తన యజమానుడి కొరకు, తన పనివాడి కొరకు ప్రార్థన చేస్తే కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు అదే ఎలీషా ఏం చేశాడంటే శత్రువుల కోసం ప్రార్థన చేసి, ప్రభువా వీరికి అంధత్వము కలుగ చేయము అని అన్నాడు. బైబిల్లో ఇలాంటి 2 ఇన్సిడెంట్లు ఉన్నాయండి. పాత నిబంధనలో సొదొమ గొమొర్రా దగ్గరికి, సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి లోతు దగ్గరికి 2-3 దేవదూతలు వస్తారు. ఆ దేవదూతలు వచ్చినప్పుడు అంట దేవదూతల్ని రేప్ చేద్దామని సొదొమ గొమొర్రా వాళ్ళు లోతు దగ్గరికి వచ్చి, నీ ఇంటికి ఎవరో గెస్ట్లు వచ్చారు, ముందు వాళ్ళని తీసుకురా, మేము వాళ్ళతో సైనించాలి అని అంటే, అయ్యా మీకు దండం పెడతానయ్యా, వాళ్ళు ఎక్కడి నుంచో దూరదేశం నుంచి వచ్చారయ్యా, వారి జోలికి మీరు వెళ్ళొద్దయ్యా, కావాలంటే నాకు బిడ్డలు ఉన్నారు, పురుషుని ఎరుగని కన్యకలు నా బిడ్డలు ఉన్నారు, మీరు కావాలంటే వాళ్ళని తీసుకుపోండి అని అంటే, లేదు మాకు వాళ్ళే కావాలి,
అప్పుడు దేవదేవతలు ఏం చేస్తారు తెలుసా? అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ గుడ్డితనం కలిగజేస్తారు. ఏం కలిగజేస్తారు? గుడ్డితనం కలిగజేస్తారు. ఇక వాళ్ళు ఎవరిని చూడలేరనమాట, గుడ్డోళ్ళు అయిపోతారు. అప్పుడు అంటారు, సొదొమ గొమొర్రాల యొక్క పాపము అధికమైంది, వాడిని చంపడానికి మేము వచ్చాము అని అంటారు. ఆ తర్వాత మనకు తెలుసు ఇదే ఇన్సిడెంట్ బైబిల్లో పాత నిబంధనలో ఒకటి ఉంటే, క్రొత్త నిబంధనలో కూడా పౌలు దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, నాకు అది కావాలి ఇది కావాలి అని అంటే పౌలు ఏమంటాడు తెలుసా? ఓ సాతాను కుమారుడా, నీవు దేవుని కార్యాలను చెరపజూస్తున్నావు, నీవు కొన్ని రోజులు అంధత్వంతో మొత్తబడతావు అని అన్నాడు. ఒకసారి నా వైపు చూడండి, ఒకసారి నా వైపు చూడండి. అంధత్వం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటున్నానంటే, ఒకసారి నాకే నా జీవితంలో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది, అది చెప్పేసి నేను ముగించేస్తాను. ఒకసారి నేను బ్లైండ్ వాళ్ళ మధ్యలో పరిచర్య చేయడానికి ఒక ప్రాంతానికి వెళ్ళాను. వెళితే అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ చిన్న ఆఫీసులో ఒక చిన్న గది కట్టారండి, ఒక చిన్న గది లాంటిది కట్టారు. దాని పేరు ఏం రాశారో తెలుసా? ద డార్క్ రూమ్ అని రాశారు. ద డార్క్ రూమ్ అంటే చీకటి గది అని రాశారు. ఏంటి బ్రదర్ ఈ రూము అని అంటే ఏమన్నాడు తెలుసా? సార్, ఇప్పుడే మీరు కళ్ళు లేని వారిని మీరు చూశారు కదా, అసలు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఈ రూములో మేము చూపిస్తామండి అని అన్నాడు. ఎవరికి చూపిస్తారు బ్రదర్ అని అన్నా. మీరు చూస్తారంటే మీకే చూపిస్తామండి అని అన్నాడు. చూస్తానండి అని అన్నా. తీసుకుని వెళ్ళాడు లోపలికి తీసుకెళ్ళాడండి. అసలు మీకు చెప్తాను, పట్టపగలే ఆ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు నాకు ఏమీ కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ నా చేతులు కూడా నాకు కనిపెట్టలా, అంత బ్లైండ్ అయిపోయాను నేను. అలాగుంది ఆ రూము. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, నాకేం కనిపించట్లా. నేను ఏదో పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక పార్కు లాగా సెటప్ చేశారు లోపల. పార్కు లాగా అంటే పక్షులు సౌండ్ చేసేది ఉంటుంది కదా, ఆ సౌండ్ విని ఏంటి బ్రదర్ పార్కుకి వచ్చామా అని అన్నాను. అవునండి, ఇప్పుడు మీరు పార్కులో ఉన్నారని నాకు ఒక వాయిస్ వినపడతా ఉంది. పార్క్ అన్నమాట. ఆ తర్వాత ఆ పార్కు నుంచి మేము బస్సు ఎక్కి బయటికి వెళ్ళాలి. నిజంగా చెప్పండి, గుడ్డి వాళ్ళు బస్సు ఎలాగెక్కుతారో నాకు తెలియదు, కానీ ఆ రూమ్లోకి వెళ్తే నాకు అర్థమైంది. బస్సు ఎక్కాలి, మూవింగ్ అవుతుంది, ఒకసారి రన్నింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది బస్సు. ఆ బస్సు అలాగే ఎక్కాలన్నమాట. అది ఎక్కిన తర్వాత బస్సు మీ స్టాప్ వచ్చింది అనగానే మళ్ళీ ఆ స్టాప్లో దిగి హోటల్కి వెళ్ళాలి. హోటల్కి వెళ్తే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే గుడ్డోళ్ళు ఎలా తింటారు? మనకి అన్నీ బాగుంటే కూడా మనకు ముద్ద దిగదు. మరి గుడ్డోళ్ళకి అది ఏ నీళ్లతో వండారో తెలియదు, అది ఎలా చేశారో మనకు తెలియదు, కానీ వాళ్ళు తినాల్సిందే. అలా తిని నిజంగా చెప్తున్నాను, 15 నిమిషాలు ఆ రూమ్లో ఉన్నాను. ఎట్లా వెళ్ళి వేరే డోర్ నుంచి బయటకు వచ్చేపాటికి ఓపెన్గా చెప్తున్నా, పట్టపగలే చుక్కలు కనపడినాయి నాకు. అసలు ఒళ్ళంతా భయంకరమైనటువంటి చెమటలు పట్టేసినాయి, దడొచ్చేసింది. నేను అనుకున్నాను ఇంకా కాసేపు ఉంటే, ఇంకొక అరగంట ఉంటే నేను ఇంకా శాశ్వతంగా చూడలేనేమో అనిపించింది. మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. ప్రార్థన అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని ఇక్కడ నుంచి గేటు దాకా వెళ్ళగలుగుతారా? వెళ్ళలేము. కళ్ళు మూసుకొని పైనుంచి కిందకి దిగగలుగుతామా? దిగలేము. ఎందుకంటే అంధత్వం అంత దారుణమైంది. అంత దారుణమైన అంధత్వం దైవజనుడు ప్రార్థన చేస్తే శత్రువులకు వచ్చేసిందంట. ఈరోజు నేను చెప్తాను ఏంటంటే, నువ్వు చేసే చిన్న ప్రార్థన గొప్ప విజయాల్ని తీసుకొస్తుంది. ఆమెన్ చెప్పండి. గొప్ప విజయాన్ని తీసుకొస్తుంది. అందుకే నేను అంటాను, ప్రసంగం చేసే వ్యక్తి ప్రజలకు కనపడతాడు, ప్రార్థన చేసే వ్యక్తి ప్రభువుకు కనపడతాడు. ఆమెన్. ప్రసంగం చేసే వ్యక్తి ప్రజలకు కనపడతాడు, ప్రార్థన చేసే వ్యక్తి ప్రభువుకి కనపడతాడు. ఈరోజు నేను అంటున్నాను, నువ్వు ఒక చిన్న ప్రార్థన చేస్తే సైలెంట్ లిసనర్ అయినటువంటి ఆయన నీ శత్రువులకు గుడ్డితనం కలుగ చేయొచ్చు. నీ కళ్ళే తెరిచి నువ్వు చూడలేనటువంటి అద్భుతాలను, గుర్రపు రథాలను నీకు దేవుడు చూపించగలడు. ఇక్కడ ఒక విషయం చెప్తాను, ముగించేస్తాను. వీళ్ళందరినీ గుడ్డోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ రాజు అంటాడు, అయ్యా ఎలీషా గారు వందనాలయ్యా, మొత్తానికి వీళ్ళందరినీ తీసుకొచ్చావు, కొట్టేనా చంపేనా అని అంటే, నువ్వు వాళ్ళని కొట్టొద్దు చంపొద్దు, కానీ వాళ్ళకి భోజనం పెట్టి పంపించు అని అన్నాడు. ఏం పెట్టమన్నాడండి? భోజనం పెట్టి పంపించు అని అన్నాడు. నిజంగా నేను చెప్పనా, శత్రుత్వంతో నువ్వు గెలవలేవు, ఈర్ష్యతో నువ్వు గెలవలేవు, ముళ్ళుని ముళ్ళుతో తీయాలని లోక సామెత. కానీ పగను నువ్వు పగతో జయించలేవు, నువ్వు ద్వేషాన్ని ద్వేషంతో జయించలేవు, ఏడుపుని నువ్వు ఏడుస్తా జయించలేవు. ఏడుపుని నవ్వుతో జయించాలి, పగని ప్రేమతో జయించాలి, ద్వేషాన్ని కరుణతో జయించాలి అన్నది బైబిల్ సూత్రం. యేసయ్య జీవితం.
శత్రువులు వచ్చారు, ఎదురుగా ఉన్నారు, చంపేయవచ్చు. కానీ ఏమన్నాడంటే, చంపడం నా ఉద్దేశం కాదు, వాళ్ళకి భోజనం పెట్టి పంపించేయి అని అన్నాడు. ఎంత అద్భుతం అనండి, ఎంత అద్భుతమో. పెట్టడం ఎవరికి రాదు. యేసు ప్రభు వారిని ఈ ప్రపంచంలో యేసు ప్రభు వారు పుట్టాడు. నెక్స్ట్ మంత్ క్రిస్మస్. మనం ఆయన క్రిస్మస్ వచ్చిందంటే 5 పేర్లు గుర్తుపెట్టుకుంటాం. ఏంటి ఆ పేర్లు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, చివరి గట్టిగా చెప్పండి, మళ్ళా చెప్పండి, సమాధానకర్తయగు అధిపతి. సమాధానానికి కర్త యేసు ప్రభు వారు. ఎవరి కర్త? సమాధానానికి కర్త. ఆయన సమాధాన పరిచేవాడు తప్ప సమాధానాన్ని తీసేసేవాడు కాదు, క్వశ్చన్ మార్కులు ఇచ్చేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా కోపాన్ని, యుద్ధాన్ని రేపే దేవుడు కానే కాదు, ప్రేమతో జయించాడు యేసయ్య. ఈరోజు చాలామందికి యేసు ప్రభు ఎందుకు ఇష్టమయ్యా అంటే ఆయన ప్రేమే. ఆ ప్రేమ సంఘాల్లో కనపట్లా, సంఘస్థులకు కనపట్లా. ఏ ప్రేమతో క్షమించబడ్డామో ఆ ప్రేమనే మర్చిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, పగతో ఏది జయించలేమనే ఈ సంఘటన మనకి ఎన్నో సత్యాలను మనకు నేర్పిస్తుంది. భోజనం పెట్టి పంపించేశారు. ఒకరోజు నేను ఒక దగ్గరికి భోజనానికి వెళ్ళాను. భోజనానికి వెళ్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా? పెట్టి 2 నిమిషాలు అయింది. అన్నం పెట్టి ప్రార్థన చేసుకుని తిందామని మొదలు పెట్టేవాడికి, అయ్యగారు అయిందా అని అన్నారు. ఇప్పుడే కదమ్మా నువ్వు నాకు పెట్టావు, అప్పుడే అయిందా అంటావంటే, అయ్యగారు నాకు కొంచెం బయటికి వెళ్ళాలండి. మరి ఆ మాత్రం దానికి పెట్టడం ఎందుకు కదా? కొంతమంది అంతే, పెట్టాలనుకుంటారు కానీ పెట్టాలనే మనసు ఉండదు. పెట్టేసి అయ్యగారు అయిందానంటే ఏమంటాం ఇంక మనం? కొంతమందికి పెట్టే గుణమే ఉండదు. ఈ సేవకుల్లో, ఈ సంఘటనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పెట్టు, అది నీ శత్రువు అయినా సరే, వాడు నీ శత్రువు అయినా సరే. మనం ఏంటో తెలుసా? మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు. కమర్షియల్. మనం మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు. ఇచ్చే వాళ్ళకి ఇస్తే ఏముంటుంది? ఇవ్వనోడికే కదా నువ్వు ఇవ్వాలి. అదేగా యేసు ప్రభు వారు చెప్పేది. పాపుల్ని ప్రేమించాడు. పాపుల్ని ప్రేమించాడంటే ఆయన ఏమి ఇవ్వలేడు అని ఆయనకి తెలుసు, అయినా ప్రేమించాడు ఆయన. ఒక బలహీనుడిని ప్రేమించు, లేదంటే నీ స్టేటస్తో ఉన్నవాడినో, నీ కులంలో ఉన్నవాడినో, నీ గుణంలో ఉన్నవాడు, నీతో పాటు పొజిషన్లో ఉన్నవాడు ప్రేమిస్తే ఇక బయటవాడు ఏమైపోతాడు? సంఘానికి లోకానికి తేడా ఏముంది మనకి? మరి సంఘం ఎందుకు దేవుడు పెట్టాడంటే, లోకం చేసేది మనం చేయకూడదని. లోకం చేసేది మనం చేస్తే దానికి మనకి తేడా లేదు. లోకంలో పాలిటిక్స్ జరుగుతాయి, ఇక్కడ పాలిటిక్స్ జరుగుతాయి, ఇక్కడ ఇంకా ఎక్కువే జరుగుతాయేమో మనకు తెలియదు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరికీ దేవుడు ఒక మంచి పాఠం నేర్పిస్తున్నాడు. ఒకవేళ నువ్వు నేను అలాంటి గుణంలో ఉంటే శత్రువుకైనా అన్నం పెడదాం. ఏం పెడదాం? శత్రువుకైనా అన్నం పెడదాం. శత్రువులు అన్నం తిన్నారు, ఇంటికి వెళ్ళి ఏం చేశారు తెలుసా? ఇంకొక్కసారి ఆ దేశం మీదకి వెళ్ళకూడదు అన్నారు. ఇంకొక్కసారి ఆ దేశం మీదకి వెళ్ళకూడదు. చివరి మాట అదే ఉంటుంది. వివాదం మొత్తం ముగిసిపోయింది, వాళ్ళు రావడం మానేశారు. నీ శత్రువుని నేను అనుకుంటాను, చదివినప్పుడు నాకు అదే అనిపించింది. యుద్ధం చేయకుండా యుద్ధం గెలిచాడు ఎలీషా. యుద్ధం చేయకుండా, రక్తపాతం లేకుండా విజయం పొందుకున్నాడు. అది క్రైస్తవుని యొక్క లక్షణం. శత్రువైనా కానీ నీ ఇంటికి వస్తే కడుపు చూసి ఒక ముద్ద అన్నం పెట్టు. వాడు నీ ఇంట్లో అన్నం తిని నీ తిన్నింటి వాస లెక్క పెట్టినా పర్వాలా, దేవుడు అనేవాడు ఉన్నాడు కనుక నిన్ను నన్ను ఆదుకుంటాడు. ఆమెన్. ప్రభువు మనకి సహాయం చేసి మనల్ని, మన కుటుంబాలను ప్రభు అలాగున బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలదించుదాం. మీరున్న స్థలాలలో ఒక 2 నిమిషాల పాటు ఏమీ ఆలోచన చేయొద్దు, అటు ఇటు చూడొద్దు. దయచేసి 2 నిమిషాలు మీ కళ్ళు మూసుకొని ప్రభువుని గౌరవిస్తూ తలలు దించుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా కళ్ళు కూడా మీరు తెరవండి. నేను మీ మహిమను చూడాలి, మీ గొప్పతనాన్ని చూడాలి, మీరు నాకు ఇస్తున్న రక్షణ భాగ్యాన్ని నేను చూడాలి. దయచేసి నాలో ఏదైనా అంధత్వం ఉంటే తొలగించండి. దైవజనుడి పక్కనే ఉన్నాడు పనివాడు, కానీ తనకేమీ కనబడలేదు. అయ్యా, ఒకవేళ నేను మీ మందిరంలోనే ఉన్నాను, 5 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి వస్తానే ఉన్నాను, నాకేమీ కనపట్టలేదయ్యా, నాకేమీ వినబడడం లేదయ్యా అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే ఒక్క మాట అడుగు. ప్రభువా, మీరు నాకు సహాయం చేయండి, నన్ను మీరు బలపరచండి. మహాగణుడా యేసయ్యా, మీకు వందనాలు. మీరు మంచి దేవుడు ప్రభువా, మీరు గొప్ప దేవుడు. మీరు మాట్లాడడం మొదలు పెడితే మేము ఏమైపోతాం? మీ మాటల ద్వారా మేము ఆదరించబడాలి, హెచ్చరించబడాలి. మేము తప్పు దిద్దుకొని మీకు నమ్మకంగా బ్రతకాలని మీరు ఆశిస్తున్నారు కనుక
మీ ఆశను తీర్చే బిడ్డలంగా మేము ఉందుముగాక. మీ ఆశలు తీర్చే బిడ్డలుగా ఈ సంఘము ఉండునుగాక. ఈ సంఘంలో ఏ కనిపించని శత్రువులు ఉన్నారో, ఏ రకమైనటువంటి కుట్రలు చేసే కుతంత్రాలు చేసే వ్యక్తులు ఉన్నారో మాకు తెలియదు ప్రభా. కానీ వాటన్నిటిని బట్టబయలు చేసి విజయాన్ని ఇచ్చే దేవుడు అయితే మీరు మాతో ఉన్నారనే నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇవ్వండి. సంఘాన్ని నిలబెట్టండి. మీరు ప్రేమిస్తున్న సంఘం ఇంకా దినదినము అభివృద్ధి చెందాలి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ సంఘం ఉండాలి కనుక ఎవరైతే ఈరోజు ఈ మాటలు భారభరితమైన హృదయంతో వింటున్నారో, ఇక్కడ కూర్చొని ఉన్నారో, యేసయ్య నామములో మీ మాటల చేత వారు ఆదరించబడుదురుగాక. మీ మాటల చేత వారు బలపరచబడుదురుగాక. మీ మాటల చేత వారు సరిదిద్దుకొని మీకు మహిమకరంగా ముందుకు వెళ్ళే కృపనివ్వమని, మా మాటల్లో తప్పులుంటే క్షమించమని, మమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఆత్మ సంబంధంగా బలవంతులుగా మమ్మల్ని మీరు మార్చి, అయ్యా ఎవరికి వినిపించినవి మేము వినాలి ప్రభా, ఎవరికి కనిపించనివి మాకు కనిపించాలయ్యా, ఎవరు చేయలేనివి మేము చెయ్యాలి. ఎందుకంటే మా చేత చేయించే దేవుడువు, జీవము కలిగిన దేవుడు నీవు ఉన్నావు గనుక అటువంటి నమ్మకంతో మీ మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళే కృపనివ్వండి. సంఘాన్ని నడిపిస్తున్న సంఘ దైవజనులను, వారి కుటుంబాలను మీ కృపలో దీవించండి. సంఘ కమిటీ వారిని, సంఘ విశ్వాసులను, వారిని వారి కుటుంబాలను మీ కృపలో దీవించి బలపరిచి మేలు చేయమని, ఒకవేళ మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరము కలుసుకోవడానికి ద్వారాలు తెరవమని మా ప్రభువును, మా రక్షకుడును, మా కొరకు త్వరగా రానయ్యున్న జీవము కలిగిన యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. శ్రేష్టమైన వాక్యం విన్నాము. ఫీబా మినిస్ట్రీస్ రెవరెండ్ విజయబాబు గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు బలను సమీపిద్దాం. మా శ్రీన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎస్ దేవస్వామి గారు ప్రభు బలను సమీపిస్తారు. ప్రియమైన సంఘస్థులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి మరి 192వ పాట, ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 92వ పాట, 5 గాయములు పొందినావా నా కొరకు 5 గాయములు పొందినావా. ఈ పాట పాడుతుండగా ప్రభుబల కార్యక్రమాన్ని జరిగిస్తాం. దయచేసి మరి పరిచారకులు ముందుకు రావాలని చెప్పని ప్రభునామమున ఆహ్వానిస్తున్నాం. 5 గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా. 5 గాయములన ఆత్మతలంప పనకారాట మేచినదే నీ మైదిగే నా వంటి మర్త్యుల
నొందినావా నా కొరకైదు గాయము నొందినావా ఈ ప్రీతిని ఓర్మి నీ మహాత్మ్యమిన నేవరు వింతురోహి నోహో ప్రభువా తత యోత్కటగాంభీర్య మోహింపనీకేతగు ఐదు గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా గారమైన నీ శరీర రక్తమిలను దారైకారినాదా నా నీరామయ్యాది భారమై నీపై ఘోరమయ్యొరిగినదా ఐదు గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా అందము నీతను కంది రక్తస్వేద బిందువులైరాలిని ఈ చంద మోహింపన దెందము భీతిచే గోందాలమై తూలెనే ఐదు గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా మత్తయి సువార్త 26వ అధ్యాయం. దేవుని వాక్యము ఉదయకాలము. దేవుని వాక్యం ఉదయకాలము 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. అదే 26వ వచనం నుంచి 30 వరకు చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళిరి. దేవుడు తన ప్రస్తుత వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడమైన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, యేసయ్యా, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమ దినం, ఆదివారం, ఆరాధన సమయం, ప్రభుబల్ల కార్యక్రమం. తండ్రి, ఈ రొట్టె ద్రాక్షరసము మీరు మా కొరకు చేసిన శిలువ కార్యాన్ని, శిలువ భారాన్ని సహించి వహించిన కార్యాన్ని మాకు తెలియపరుస్తున్నది. తండ్రి, నీ పాదములకు స్తోత్రములు. అయినా మరి ఇందులో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మీయ జీవితంలో ఎదుగుట కొరకు నీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించుమని వేడుకుంటున్నాం. గొప్ప దేవానికి వందనములు. కృప కలిగిన మాత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం.
నీ మెండైన ఆశీర్వాదాలు కుమరించుమని క్రీస్తు పేట విడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సంగమ, యేసు ప్రభుల వారు ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు విలువబడినటువంటి నా శరీరం అని అన్నాడు. దీన్ని తిన్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని చెప్పిన దేవుని వాక్యం రాయబడింది. అట్లాగే మరి పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని ఇచ్చి, మీరు ఇది మీరు తీసుకొని తిను త్రాగుడి, ఇది నా రక్తం, క్రొత్త నిబంధన వలనైన రక్తము అని మాట దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక ఈ రొట్టె ద్రాక్షరసము యేసు ప్రభుల వారు సెలవించిన మాటను మరి పోలినది కనుక దయచేసి అందరూ కూడా ఒకేసారి పాలు పంపులు పొందవలెనని ప్రభునామమున మనవి చేస్తున్నాను. భోజనమైన పిమ్మట వారు కీర్తన పాడుచు ఒలివ కొండకు వెళ్ళిరని చెప్పని దేవుని వాక్యం రాయబడింది. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు ప్రత్యేకమైన పాట పాడుతుండగా మరి ప్రభు ఈ కాలి పాత్రను వసూలు చేసుకుంటారు, తర్వాత కానుకలు పడతారు. హలో హలో యా మైక్ టెస్టింగ్ 1 2 3 హలో. దేవా దేవా నన్ను కావుమా, దేవా దేవా నన్ను కావుమా, నా జీవయాత్రలు సర్వమై కంటి పాపవలె నా దీపమై నీ నీడలో నన్ను నిలుపుమా, నీ ఆత్మతో నన్ను నింపుమా. దేవా దేవా నన్ను కావుమా, దేవా దేవా నన్ను కావుమా, నా జీవయాత్రలు సర్వమై కంటి పాపవలె నా దీపమై నీ నీడలో నన్ను నిలుపుమా, నీ ఆత్మతో నన్ను నింపుమా. దేవా దేవా నన్ను కావుమా. కారు చీకటి మార్గంలో భారమైన పయనంలో మమతలెరుగని మనుజులలో సిలువ మోయు యాత్రలో, కారు చీకటి మార్గంలో భారమైన పయనంలో మమతలెరుగని మనుజులలో సిలువ మోయు యాత్రలో శృతిని మీటెని పలుకులే నన్ను, శృతిని మీటెని పలుకులే నన్ను పదిలపరచే నన్ను నీ పాద సేవలో యేసువా. దేవా దేవా నన్ను కావుమా, దేవా దేవా నన్ను కావుమా, నా జీవయాత్రలు సర్వమై కంటి పాపవలె నా దీపమై నీ నీడలో నన్ను నిలుపుమా, నీ ఆత్మతో నన్ను నింపుమా.
దేవా దేవా నన్ను కావుమా నీదు మౌన జవాబులలు నీ హృదయమెరుగుట నేర్పుము యెహోవా ఈరే నీవేన సర్వమై యెహోవా నిసిన విజయము నీవని నీదు మౌన జవాబులలో నీ హృదయమెరుగుట నేర్పుము యెహోవా ఈరే నీవేన సర్వమై యెహోవా నిసిన విజయము నీవని యెహోవా రొఫెకా స్వస్థత నీవై యెహోవా రొఫెకా స్వస్థత నీవై నేర్పుము పాద సేవలో యేసువా దేవా దేవా నన్ను కావుమా దేవా దేవా నన్ను కావుమా నా జీవయాత్రలు సర్వమై కంటి పాపవలె నా దీపమై నీ నీడలో నన్ను నిలుపుమా నీ ఆత్మతో నన్ను నింపుమా దేవా దేవా నన్ను కావుమా దేవా దేవా నన్ను కావుమా. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులారా, మరి అనౌన్స్మెంట్ చేసిన రీతిగా మన సంఘ సభ్యులు సిహెచ్ కృపదానం గారు రాణి గారి కుమారుడు రాహుల్ యొక్క వివాహ కార్యక్రమము శ్వేత అనేటువంటి అమ్మాయితో జరిగేట్లుగా 13వ తారీఖున ఈ నెలలో జరిగేట్లుగా మనకు అందరికీ తెలుసును కనుక ఈ సమయంలో మరి వారిని పరిచయం చేయాలని చెప్పని ప్రభునామమున వారిని ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ మరి రాహుల్ తర్వాత శ్వేత ముందుకు రావాలని చెప్పని ప్రభునామమున మనవి చేస్తున్నాం. సరిపోయినారమ్మా? బాగుండరా? ఓకే. దేవుడు మరి డాక్టర్ రాహుల్ను మరి శ్వేతను దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచినట్లు ప్రార్థన చేస్తాం. దయగలిగిన మా తండ్రి యేసు ప్రభువా, నీ పాదములకు స్తోత్రములు. మా కుటుంబాలను మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, బలపరుస్తున్నారు తండ్రి. నీ పాదములకు స్తోత్రములు. నీ నామమున ఉదయకాలం ప్రసిద్ధమైన నీ ఆలయంలో డాక్టర్ రాహుల్ మరి శ్వేత వివాహ కార్యక్రమం ఈ నెల నవంబర్ నెలలో మరి 13వ తారీఖున అద్భుత రీతిగా దైవజనుల ఎదుట మీరు నడిపించారు తండ్రి, చేశారని అయినా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో మరి భార్య భర్తలుగా లోకంలో జీవిస్తుండగా వారికి ఇచ్చిన మంచి ఎడ్యుకేషన్ బట్టి, ఇచ్చిన మంచి తలాంతుని బట్టి తండ్రి నీ పాదములకు స్తోత్రములు. వాక్యములోను, ప్రార్థన జీవితంలోను, విశ్వాస జీవితంలోను ఒకరి ప్రేమ కలిగి నమ్మకంగా విశ్వాస జీవితంలో ముందుకు సాగుతోడుకు నీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించి పెడుకుంటున్నాం. యేసు రక్తం జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం. నీ మెండైన ఆశీర్వాదాలు మరి కుటుంబానికి అనుగ్రహించమని, సేవలో వాడుకోనమని క్రీస్తు పెట్టి పెడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి అన్న, కూర్చోండి. ఈ సిహెచ్ కృపదానం సారు మరి రాస్తున్న మాట ఏంటంటే, మా కుమారుడు రాహుల్ శ్వేత వివాహం 13వ తేదీన ఘనంగా జరిగింది. దేవుడు చేసిన సహాయమునకు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుతున్నాము. ఇట్లు రాహుల్ రాణి కుమారుడు కదమ్మా. మరి
ఓకే, ఎంత సంతోషమో కదా, రానికి ఎంత సంతోషమో. ఈ దేవునికి కృతజ్ఞత కానుకగా 10,000 రూపాయలు కానుకిచ్చారు. దేవుడు మరి రాహుల్ను శ్వేతను దీవించి ఆశీర్వదించాలని చెప్పని కోరుతున్నాం. వాటి సార్ ట్రెజరర్ సార్కి డైరెక్ట్గా ఇస్తాం, కృతజ్ఞతగా ఇచ్చారు. ఇంకా ఎవరైనా 10,000 ఇస్తుంటే తీసుకుంటాం. హలో, ప్రకటనలు మనం విందాం. సంఘ ప్రకటనలు. సెక్రటరీ గారి రిపోర్ట్, ట్రెజరీ గారి రిపోర్ట్, BYFCCYFU డైరెక్టర్ గారి రిపోర్ట్, స్త్రీల సమాజం వారి ప్రెసిడెంట్ గారి రిపోర్ట్, ఎలక్షన్ కమిషన్ వారి రిపోర్ట్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈరోజు 17/11/2024 ఇంగ్లీష్ సర్వీస్లో చైర్మన్గా ఉండి నడిపించినటువంటి రెవరెండ్ ఎస్. విలియం స్టాంటన్ గారికి, సందేశం ఇచ్చినటువంటి రెవరెండ్ ఎస్. సజీవ్ క్రిస్టఫర్ గారికి, ప్రభువల్ల ఆరాధన నిర్వహించినటువంటి రెవరెండ్ ఎస్. విలియం స్టాంటన్ గారికి సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే తెలుగు ఆరాధనలో అధ్యక్షత ఉండి నడిపించినటువంటి రెవరెండ్ ఎస్. సజీవ్ క్రిస్టఫర్ గారికి, సందేశం ఇచ్చినటువంటి రెవరెండ్ జి. విజయబాబు ఫీబా మినిస్ట్రీస్ నుండి విజయబాబు సార్ గారికి సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఉత్తర ప్రత్యుత్తర బైబిల్ పఠనం చదివినటువంటి రెవరెండ్ ఎస్. సజీవ్ క్రిస్టఫర్ గారికి, వేదవాక్య పఠనం చేసినటువంటి శ్రీ ఎన్. చంద్రశేఖర్ సార్ గారికి, విజ్ఞాపన ప్రార్థన చేసిన శ్రీమతి ఏ. శ్యామల జయన్న గారికి, స్తుతి ఆరాధన నిర్వహించిన సంఘ క్వైర్ వారికి, ప్రభువాళ్ళ ఆరాధన నిర్వహించినటువంటి రెవరెండ్ డాక్టర్ ఎస్. దేవసాయం సార్ గారికి, కానుకల కొరకు ప్రార్థన చేయబోతున్నటువంటి వారికి సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఆదివారం సాయంకాలం 5:30 గంటలకు యవనస్తుల కూడిక, మంగళవారం సాయంకాలం 5:30 గంటలకు స్త్రీల కూడిక, బుధవారం సాయంత్రం 6:30 గంటలకు అందరి కొరకైన ప్రార్థనా కూడిక నిర్వహించబడతాయి. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన నిర్వహించబడుతుంది కనుక ఆసక్తి ఉన్నవారు ఉపవాస ప్రార్థన కూడికలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. సండే స్కూలు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, ఆదివారం ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు ఇంగ్లీషు ఆరాధన, 10:30 గంటల నుండి తెలుగు ఆరాధన నిర్వహించబడతాయి. ప్రార్థనాపూర్వకంగా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. స్త్రీల ప్రకటన 19/11/24 మంగళవారం సాయంకాలం 6 గంటలకు ఆలయంలో స్త్రీల కూడిక ఉండును. శ్రీమతి ఎస్. మేరీ జోన్స్ దేవసాయం పాస్టమ్మ గారు సందేశం ఇచ్చేదరు కావున స్త్రీలందరూ సకాలంలో రావాల్సిందిగా మనవి చేయుచున్నాను. జే. బ్లెస్సినమ్మ డేవిడ్ గారు ప్రథమ జ్ఞాపకార్థ కూడిక సాయంకాలం 7 గంటలకు గిబ్సన్ చర్చిలో జరుగును కావున స్త్రీలందరూ రావాలని మనవి చేయుచున్నారు. ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ ఓ. జాయస్ విశ్వనాథ్ సింగ్ గారు. షారోను మహిమ ప్రత్యక్షత సభలు రెవరెండ్ జార్జ్ సంబత్తిని గారు, టబర్కనల్స్ మినిస్ట్రీస్ వైజాగ్, రెవరెండ్ డాక్టర్ ఆరాడి సజీవరాజు గారు ముఖ్య అతిథి. ప్రతిరోజు డిసెంబర్ 2024 డిసెంబర్ 9, 10 తారీఖులలో పోల్స్ కాలేజ్ గ్రౌండ్ కొండారెడ్డి బుర్జు దగ్గర. ఆహ్వానించువారు షారోను మందిర విశ్వాసులు రెవరెండ్ పి. ఐజక్ సన్ని గారు, శ్రీమతి షారోన్ గారు. యోహాను బాప్టిస్ట్ ప్రార్థనా మందిరము గార్గేపురం వారు నిర్వహించు 2వ ఒక్కరోజు స్త్రీల రిట్రీటు. మూలవాక్యము, ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. రోమా 16:2. అంశము, సంఘ పరిచారకురాలు ఫీబే. నవంబర్ 22 శుక్రవారం ఉదయం 10 నుండి 4 గంటల వరకు. ముఖ్య అతిథులు శ్రీమతి మేరీ విజయకుమారి, యోనా మల్లెం గారు హెల్త్ డిపార్ట్మెంట్.
ఆహ్వానించేవారు శ్రీమతి టి మరియ గారు, శ్రీల సమాజం. ముఖ్య ప్రసంగికులు శ్రీమతి పి సుచిత్ర విజయ్ కుమార్ గారు, ఎంబీఏ పిహెచ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, రాయలసీమ యూనివర్సిటీ, కర్నూలు డిస్ట్రిక్ట్. శ్రీమతి డాక్టర్ ఆర్ సుగుణమ్మ సజీవరాజు గారు. ది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు బ్రాంచ్ 1-2 క్రిస్మస్ ఐక్య ఆరాధన కార్యక్రమాలు డిసెంబర్. ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని మహిమపరిచి జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు. పరీక్షలు రాసిన వారికి 1, 2, 3 ప్రైజులు 8, 12న ఇవ్వబడతాయి. అయితే ఈ బైబిల్ పరీక్ష డేట్ 1/12/24 ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభించబడుతుంది. స్థలము కోల్స్ సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్. గమనిక, పరీక్ష రాయటకు వచ్చువారు పెన్నులు, ప్యాడులు తెచ్చుకొనవలెను. యునైటెడ్ క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్లేస్, స్టాంటన్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్. డేట్ ఆన్ సండే 8th December 2024. టైమ్ 6:15 PM ఈవినింగ్. సో పాంప్లెట్ ప్రకారము చాలా ఉంది, ఇది చాలా పెద్దగా ఉంది. ఇప్పుడే టైం అయిపోయింది కాబట్టి ఇది మీకు సర్క్యులేట్ అవుతుంది. ఇది నిర్వహించు వారందరూ వీటిని తీసుకొని ప్రిపేర్ కావాల్సిందిగా కోరుతున్నాము. ఫ్లారెన్స్ సంపత్ కుమార్, ప్రెసిడెంట్. శ్రీమతి సిహెచ్ సరోజ ఐజయ, BCSI బైబిల్ సొసైటీ సెక్రటరీ. శ్రీమతి ఎం అన్నమ్మ వినోద్ కుమార్, కమలారాజన్, గ్రేసమ్మ భాస్కర్రావు, దేవకృప విజయరాజు, శాంతకుమారి, యేసురత్నం, ఆదం. ఇవి సర్క్యులేషన్లో తీసుకోండి. మరి ఒక బైబిల్ క్విజ్. క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ ఐక్య ఆరాధన సందర్భముగా ఐక్య సంఘంలో వారికి పరీక్షలు నిర్వహించబడును. నవంబర్ 24 ఆదివారము మధ్యాహ్నం 2:30 గంటలకు కోల్స్ కాలేజీలో సంఘం నుండి పరీక్షల కొరకు పిల్లలను పంపవలసిందిగా కోరుచున్నారు. 1 నుండి 2 తరగతుల వారికి మత్తయి సువార్త 2-3 అధ్యాయములు మరియు కీర్తనలు 150వ కీర్తన. 1 నుండి 4 తరగతుల వారికి మత్తయి సువార్త 1-2 అధ్యాయాలు మరియు 125వ కీర్తన వ్రాత పరీక్ష. 5 నుండి 6 తరగతుల వారికి లూకా సువార్త 4-5 అధ్యాయాలు మరియు 121వ కీర్తన వ్రాత పరీక్ష. 7-8 తరగతుల వారికి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయములు మరియు 122వ కీర్తన వ్రాత పరీక్ష. 9-10 తరగతుల వారికి మార్కు 1-5 అధ్యాయాలు, లూకా 1 అధ్యాయాలు, యోహాను 1 నుండి 5 అధ్యాయాలు, 51వ కీర్తన. ఇవన్నీ వ్రాత పరీక్షలు. మరియు ఇంటర్ తరగతుల వారికి మత్తయి సువార్త 1-5, లూకా సువార్త 1-5, యోహాను సువార్త 1-5 మరియు 91వ కీర్తన వ్రాత పరీక్ష. డిగ్రీ మరియు పీజీ తరగతుల వారికి ఎస్తేరు, యోబు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు 103వ కీర్తన వ్రాత పరీక్ష. బైబిల్ పరీక్షలో విజేతలకు ఐక్య క్యాండిల్ లైటింగ్ ఆరాధనలో డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సాయంకాలం 6:30 గంటలకు జరుగు ఐక్య ఆరాధనలో ఇవ్వబడతాయి. పరీక్షలు కమిటీ విలియమ్స్ గారు, బాలరాజు మరియు దేవ సహాయం మరియు జాన్ సెరిల్లో గారు, యెహోషువా, రెవరెండ్ జే యెహోషువా గారు. సో ఈ చీఫ్ ప్యాట్రన్ ఆర్ఆర్డి సజీవరాజు గారు. ఎట్లు పరిచర్యలో షాలెం రాజ్. సో ఈ పరీక్షలకు మీ పిల్లల్ని సిద్ధపరచవలసిందిగా
సండే స్కూల్ వారికి తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రీస్తునందు ప్రియమైన సంగమా, మీ అందరికీ క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మరి గత ఆదివారం వచ్చినటువంటి కానుకలు, మరి గత వారం అంతా జరిగిన ఖర్చుల వివరాలు చదివి వినిపిస్తాను. సండే స్కూల్ ద్వారా వచ్చినటువంటి కానుక 804 రూపాయలు. ఇంగ్లీష్ సర్వీస్లో వచ్చిన కవర్ల సంఖ్య 23, వాటి ద్వారా వచ్చినటువంటి కానుక 29,800. ఫ్రీ నోట్స్ 7,130 రూపాయలు. తెలుగు సర్వీస్లో వచ్చిన కవర్ల సంఖ్య 139, వాటి ద్వారా వచ్చినటువంటి కానుక 80,820 రూపాయలు. ఫ్రీ నోట్స్ 13,730 రూపాయలు. కాయిన్స్ 301 రూపాయ. సో గత ఆదివారం వచ్చినటువంటి మొత్తం కానుక 1,32,585 రూపాయలు. మరి మన చర్చ్ డే సందర్భంగా కొన్ని స్టాల్స్ అరేంజ్ చేయడం జరిగింది. సండే స్కూల్ స్టూడెంట్స్ కొద్దిమంది స్టాల్స్ అరేంజ్ చేశారు. వాటి ద్వారా కూడా కొంత లాభం వచ్చింది. ఆ లాభాన్ని సంఘానికి కానుకగా ఇవ్వడం జరిగింది. సో మన పాస్టర్ గారి రెవరెండ్ స్టాంటన్ గారి కుమారుడు ఎస్ మోజస్, ఇతను తన స్టాల్ ద్వారా 230 రూపాయలను సంఘానికి కానుకగా ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లాప్స్ కొడితే బాగుంటుంది, పిల్లలు కదా కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. తర్వాత అదేవిధంగా మన సంఘ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ డ్రైవర్ ఆర్ సోమన్న యొక్క కుమారుడు ఆర్ అభిషేక్, సో ఇతను 270 రూపాయలను కానుకగా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా నా కుమారుడు సో బి నిస్సీ హ్యాండ్స్ తన స్టాల్ ద్వారా 650 రూపాయలను కానుకగా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మన చర్చ్ డే కమిటీ వాళ్ళే కొన్ని కొత్త రుచులను మనకు చూపించినారు. దేవరబండ ఈదుల దేవరబండ రుచులు బార్బిక్యూస్ అనేసి వారు చేయడం జరిగింది. ఇక్కడ మటన్ తీసుకొచ్చి అంతా. సో దాని ద్వారా వచ్చినటువంటి లాభము అంటే దాని కానుకగా మనకు 9,050 రూపాయలను చర్చికి చెల్లించడం జరిగింది. సో వీటన్నిటిని కలపగా మొత్తం రాబడి 1,42,785 రూపాయలు. మరి గత వారమంతా జరిగిన ఖర్చులు బైబిల్ సొసైటీ వారికి గత సంవత్సరం యొక్క గిఫ్ట్గా సో 23-24 సంవత్సరానికి సంబంధించి 10,000 రూపాయలు చెల్లించడం జరిగింది. మరి గాస్పెల్ కమిటీ వారి యొక్క యాన్యువల్ రిపోర్ట్ ప్రింటింగ్ మరియు జిరాక్స్ వరకు 1,500 రూపాయలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా గిబ్సన్ హాల్ క్లీనింగ్ ఛార్జెస్ గత 5వ తారీఖున జరిగినటువంటి ఫంక్షన్కు క్లీనింగ్ ఛార్జెస్గా 3,000 రూపాయలు చెల్లించడం జరిగింది. మరి చర్చ్ డే కమిటీకు అడ్వాన్స్గా 2,50,000 రూపాయలు చెల్లించడం జరిగింది. సో గత వారమంతా జరిగిన మొత్తం ఖర్చులు 2,64,300 రూపాయలు. అబ్స్ట్రాక్ట్ చదివి వినిపిస్తాను. ఓపెనింగ్ బ్యాలెన్స్ 8,37,479 రూపాయలు. వచ్చినటువంటి రాబడులు 1,42,785 రూపాయలను కలుపగా మొత్తము 9,80,264 రూపాయలు. మరి గత వారంలో జరిగిన ఖర్చులు 2,64,300 రూపాయలను తీసివేయగా క్లోజింగ్ బ్యాలెన్స్ 7,15,964 రూపాయలు. క్లోజింగ్ బ్యాలెన్స్ మరొకసారి 7,15,964 రూపాయలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమున మీకు అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంకాలం యథావిధిగా 5:30 గంటలకు యవనస్తుల కూడిక జరిగింపబడును. ఇందులో రెవరెండ్ జి విజయబాబు, చర్చ్ పాస్టర్స్ మేనేజర్, ఫీబా ఇండియా బెంగళూరు, వీరు వాక్యపరిచయం చేసేదారు. కావున మన ఆలయంలో ఉన్న యవన బిడ్డలందరినీ కూడా సకాలమునకు పంపించవలసిందిగా ప్రభు పేరిట విన్నవించుకోవచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నా యొక్క 2 వందనాలు చెల్లిస్తా ఉన్నాను. స్త్రీల ప్రకటన
మంగళవారం సాయంత్రము సందేశం అనంతరము కార్యవర్గమును ఎన్నుకోవడం జరుగుతుంది కనుక స్త్రీల సమాజము వారందరూ రావాలని మనవి చేయుచున్నాను. మంగళవారం సాయంత్రము కార్యవర్గమును ఎన్నుకోవడం జరుగుతుంది కనుక స్త్రీల సమాజం వారందరూ మంగళవారం రావాలని మనవి చేయుచున్నాను. థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మన సంఘం యొక్క జనరల్ బాడీ మీటింగు 13/11/2024 అనగా మన బుధవారం రోజు జరిగింది. అందులో మన సంఘమునకు అనగా స్టాంటన్ మెమోరియల్ సంఘమునకు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నటకు గాను ఒక ఎలక్షన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ యొక్క ఎలక్షన్ కమిషన్లో మెంబర్స్గా శ్రీ ఎన్ చంద్రశేఖర్ గారు చైర్మన్ గాను, శ్రీ యు కృపాదానం గారు సెక్రటరీ గాను, శ్రీ ఎస్ ప్రభాకర్ రావు గారు మెంబర్ గాను, శ్రీ వి బెంజమిన్ ప్రసన్నరాయ్ గారు మెంబర్ గాను, శ్రీ బి ప్రశాంత్ కుమార్ గారు మెంబర్ గాను వారు ఎన్నుకోవడం జరిగింది. వారికి పలానా అంటే 14/11/24 గురువారం నాడు నామినేషన్స్ తీసుకోమని చెప్పి 15వ తేదీ శుక్రవారం నామినేషన్స్ విత్డ్రాయలు మరియు స్క్రూటిని ఫైనల్ లిస్టు తయారు చేయమని చెప్పి, తర్వాత 15వ తారీఖున శుక్రవారం ఎలక్షన్ జరపాలని చెప్పి ఎలక్షన్ తయారీ, తర్వాత శనివారం నాడు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ జరపాలని చెప్పి, కానీ 14వ తేదీ గురువారం నాడు నామినేషన్స్ కాల్ఫార్ చేసినాము. అందులో 4 మాత్రము 5 మంది నామినేషన్స్ వేసినారు 5 పోస్టులకు. సెక్రటరీగా శ్రీ ఎస్ రవిచంద్రకాంత్ గారు నామినేషన్ వేసినారు. ట్రెజరర్గా శ్రీ నాయకల్ డేవిడ్ పాల్ గారు నామినేషన్ వేసినారు. ప్రాపర్టీ కమిటీ చైర్మన్గా శ్రీ జి జోసఫ్ మనోహర్ గారు నామినేషన్ వేశారు. సీనియర్ డీకనెస్గా శ్రీమతి సిహెచ్ సరోజమ్మ గారు నామినేషన్ వేశారు. సండే స్కూల్ సూపరింటెండెంట్గా శ్రీమతి ఎస్ శోభామూలిక గారు నామినేషన్ వేశారు. ఈ 5 పోస్టులకు మాత్రమే ఆ రోజు నామినేషన్స్ వచ్చినాయి. ఇక మిగతా 5 పోస్టులకు 4 పోస్టులకు రాలేదు, ఎవరు కూడా ముందుకు రాలేదు. కాబట్టి ఈ 15వ ఆ రోజుకి నామినేషన్స్ ముగిసిపోయినాయి. 15వ తారీఖు ఫ్రైడే రోజు విత్డ్రాయల్స్ ఉన్నాయి. ఆ రోజు శ్రీమతి శోభా మోనిక గారు వారు సండే స్కూల్ సూపరింటెండెంట్ యొక్క నామినేషన్ను విత్డ్రా చేసుకున్నారు. వారు అంటే వారు బరిలో లేరన్నమాట. అంటే నికరంగా మిగిలింది 4 మాత్రమే. 4 పోస్టులకు మాత్రమే వారు ఏకగ్రీవంగా ఎన్నిక. సాయంత్రం వరకు చూశాము, ఎవరు విత్డ్రా చేయలేదు, 4 మిగిలినారు. వారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎలక్షన్ కమిషన్ వారు డిక్లేర్ చేసినారు. తర్వాత మిగతా 5 పోస్టులకు రేపటి నుంచి ఎలక్షన్స్ జరపాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ తీర్మానించినది. రేపు నామినేషన్స్, తర్వాత మర్నాడు విత్డ్రాయల్స్. ఒకవేళ ఎవరైనా పోటీకి వచ్చినట్టయితే మర్నాడు అంటే బుధవారం రోజు ఎలక్షన్స్ జరుగుతుంది, పోలింగ్ జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఆ 5 పోస్టులకు అంటే 5 పోస్టులు ఏంటంటే జనరల్ బాడీ చైర్మన్ పోస్టు, స్టాండింగ్ కమిటీ సెక్రటరీ పోస్టు, సీనియర్ డీకన్ పోస్టు, తర్వాత సండే స్కూల్ సూపరింటెండెంట్ పోస్టు, యూత్ డైరెక్టర్ పోస్టు. ఈ పోస్టులకు మాత్రమే ఇవి ఖాళీగా ఉన్నవి. దయచేసి ఈ పోస్టులకు మాత్రమే నామినేషన్స్ తీసుకుంటాము. నామినేషన్స్ వేయదలిచిన వారు నామినేషన్ అప్లికేషన్ మా దగ్గరే ఉంటుంది. తర్వాత మీరు ఒక ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, తర్వాత 1000 రూపాయలు ధరావతు, ఒక ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇవి తీసుకురావాలి. తర్వాత మీ వెంట మీకు ప్రపోజల్ని ఒకటి తీసుకురావాలా. కాబట్టి వచ్చేస్తే అది పొద్దున 8 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్స్ స్వీకరించబడతాయి. దయచేసి ఎవరైనా పాల్గొనదలిచిన వారు, పోటీ దలిచిన వారు మీరు ముందుకు రావచ్చునని చెప్పి ఆహ్వానిస్తున్నాము. తర్వాత మీరు అన్నిటికి కూడా అన్ని పోస్టులకు కూడా నామినేషన్స్ వేయచ్చు. బట్ ఒక్కొక్క పోస్టుకు 1000 రూపాయలు ధరావత కట్టాల్సిందే. తర్వాత మీరు ఫైనల్గా ఒక్క పోస్టుకు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. అంటే మిగతా 4 పోస్టులకి విత్డ్రా చేయాలి. విత్డ్రా చేసినా కూడా మీకు డబ్బులు వాపసు ఇవ్వబడవు, 4000 రూపాయలు వాపసు ఇవ్వబడవు. కాబట్టి మీరు ముందే డిసైడ్ చేసుకోండి. డబ్బులు పోతాయి అనుకుంటే ఒక్క పోస్టుకే మీరు నామినేషన్ వేయండి, ఒక పోస్టుకే డబ్బులు కట్టండి. సో అని మీకు తెలియజేస్తున్నాము. తర్వాత రేపు ఎలాగో ఎలక్షన్ బుధవారం రోజుకి అయిపోతుంది కాబట్టి
అందరూ ఎలక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా నెక్స్ట్ వీక్ ఆదివారం రోజు ఇన్స్టలేషన్ సర్వీస్ మన పేద పాస్టర్ గారి చేత జరిపించబడుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాము. సో థ్యాంక్ యూ వినడాలు. చర్చ్ డే కమిటీ కన్వీనర్ సెక్రటరీ గారు ప్రకటన చేస్తారు. వారి యొక్క రెస్పాన్స్ మనం విందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరి గత వారము 8, 9, 10 నవంబర్ నెలలో 65వ సంఘ వార్షికోత్సవములు దేవునికి మహిమకరంగాను మరి అందరూ కలిసి ఎంతో సంతోషంగా జరుపుకున్నారని నేను ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలు దేవునికి మహిమకరంగా జరిగినాయని నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాల్లో చాలామంది చాలా హృదయపూర్వకంగా పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక వందనం చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క కమిటీ రెవరెండ్ డాక్టర్ ఎస్ దేవసాయం గారు, రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు, రెవరెండ్ ఎస్ సజీవ్ క్రిస్టఫర్ గారు, జి గిద్యోన్ గారు, బివి సుధాకర్ గారు, మరి వచ్చిన స్పీకర్స్ అయితేనేమి, అదేవిధంగా జాయింట్ సెక్రటరీస్ ముఖ్యంగా మోజెస్ చార్లెస్, దిలీప్, సుధీరు, మరి మేము జాయింట్ సెక్రటరీస్ ముగ్గురిని వేసుకున్నాం. కానీ వాలంటరీగా మేము పిలవకపోయినా మరి డేవిడ్ పాల్, ప్రవీణ్ మరియు నాగేంద్ర వీరందరూ వచ్చి వాలంటరీగా పనిచేసినారు. వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఈ ఆటల పోటీలు చాలామంది చాలా చక్కగా నిర్వహించినారు. వారికి మేము ప్రత్యేకమైన బహుమానములు ఇవ్వాలని తీసుకొని వచ్చినాము. మరి చార్లెస్ జాయింట్ సెక్రటరీ గారు ఉన్నారు, వారు వచ్చి వారి పేర్లను చదివి వినిపిస్తాడు. మరి ముఖ్యంగా ఇప్పుడు ట్రెజరీ గారు చెప్పినట్లు మరి ఈ యొక్క స్టాల్స్ పెట్టినప్పుడు చాలామంది 3 పిల్లలు రావడం అనేది చాలా సంతోషము. నాకు ఆయన చదువుతుంటే నాకు అనిపించింది, నేను కమిటీ వాళ్ళు 9,000 పెట్టి దేవరబండ దానికన్నా విలువైనది ఈ పిల్లలు చేసినారు. వారిని నేనేమి రమ్మని చెప్పలేదు, వారే స్వంతగా వచ్చి 3 పిల్లలు నిస్సి, మరి మోజెస్, అభిషేక్ వీళ్ళు రావడం అనేది చాలా ఆశీర్వాదకరం వారికి. ఎందుకంటే నాకు వాళ్ళు చెప్తుంటే అనిపించింది, యేసు ప్రభు గొప్ప జన సమూహం చూసి మీరే వారికి భోజనం పెట్టుడి అని చెప్పినాడు. ఎవరి దగ్గర ఏమీ లేదు, కానీ ఒక చిన్న పిల్లవాడు వచ్చి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినాడు. ఇస్తే 5,000 మంది తిన్నారు, 12 గంపలు ఇచ్చినారు. ఇప్పుడు 3 పిల్లలు వచ్చి ఇచ్చినారు. అంటే ఒకరొకరు ఎంతమందికి భోజనం పెట్టినారో మరి దేవుడు వాళ్ళని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి ఆ బిడ్డలకు ప్రత్యేక వందనములు. కాబట్టి 12 మూల 36 గంపలు ఎత్తినట్లే అంతే. కాబట్టి దేవుడు వారిని బాగా ఆశీర్వదించును గాక. దయచేసి మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి ఈ స్పీకర్స్ కూడా మరి ఫోన్ చేసి చెప్పినారు, సంఘానికి అందరికీ వందనాలు చెప్పమని చెప్పినారు. వారందరూ క్షేమంగా చేరినారు. వారు తిరిగి వారి సేవలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారికి కూడా ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో చర్చ్ డే కమిటీ వారు వితిన్ బడ్జెట్ చాలా చక్కగా చేసినందుకు కమిటీ మెంబర్స్ను ఒక్కొక్కరిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుచు. థ్యాంక్ యూ. ప్రభువు నామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను సండే స్కూల్ సూపరింటెండెంట్గా ఉండి రిపోర్ట్ చదివినాను. రిపోర్ట్ చదివినందుకు నాకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసినా కానీ ముఖ్యమైన వారిని నేను మర్చిపోయినాను. అందుచేత సంఘం ఎదుట వారికి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేయాలని అనుకుంటున్నాను. వారెవరనగా నాకు ముఖ్యంగా సోమన్న, తర్వాత సోమన్న మరియు మాధస్వామి. సోమన్న ఎంత సహాయం చేసినాడంటే ప్రతి కార్యక్రమంలో నా వెన్నంటి ఉండి ఏది చెప్పినా కూడా పాపం ఎంత ఎండ ఉన్నా కూడా ఆ ఎండలలో VBS టైంలో కానీ ప్రతి విషయంలో నాకు సహాయ సహకారాలు చేసినాడు.
అందుకు సోమన్న గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాధవస్వామి ప్రతి ఆదివారం ఉదయాన్నే వచ్చి సండే స్కూల్ విషయంలో చాలా సహకరించినాడు. అందుకు కూడా మాధవస్వామి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి వారిద్దరికీ మీరు క్లాప్స్ ద్వారా వారు చేసిన సేవలకు చేయాలని చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. చర్చ్ డే సందర్భంగా ఇంతకుముందు సార్ చెప్పినాడు, కొంతమంది మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాము. దేవశ్యామ్ సారు వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాడు. జాన్ చక్రీసి ముందుకు రావాలని కోరుచున్నాను. జాన్ ముందుకు. మొట్టమొదలు సార్ చర్చ్ డే కమిటీ కన్వీనర్ గారు గిడోన్ సార్ ముందుకు రావాలని కోరుచున్నాను. సార్ ప్రైజ్. నెక్స్ట్ వచ్చేసి జోయల్ సారు టీం వర్క్ చాలా బాగా చేసినాడు. నెక్స్ట్ జోయల్ సార్ వచ్చి బహుమతి తీసుకున్నానని కోరుచున్నాను. థర్డ్ వచ్చేసి సుధాకర్ సార్ ఉన్నట్లయితే వచ్చి సుధాకర్ సార్ కూడా తీసుకున్నానని కోరుచున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన పాస్టర్ సారులు దేవశ్యామ్ సారు, దేవశ్యామ్ సార్ గారికి గిడోన్ సారు గిఫ్ట్ అందజేస్తాడు. నెక్స్ట్ విలియం స్టాంటన్ గారు వచ్చి ప్రైజ్ తీసుకోవాలని కోరుచున్నాను. వారికి దేవశ్యామ్ సార్ గారు ఇస్తారు. మీరు కాదు. నెక్స్ట్ వచ్చేసి సజీవ్ పాస్టర్ సారు వచ్చి ప్రైజ్ తీసుకోవాలని కోరుచున్నాను. వారు కూడా దేవశ్యామ్ సార్ గారు ఇస్తారు. నెక్స్ట్ సిస్టర్స్ వాళ్ళు స్పోర్ట్స్లో ఎంతో ఆర్గనైజింగ్ చేసినారు. వాళ్ళకు కూడా ప్రైజెస్ ఇవ్వాలని మేము నిర్ణయించినాము. జయశ్రీ అక్క వచ్చి ప్రైజ్ తీసుకోవాలని కోరుచున్నాను. నెక్స్ట్ గ్లోరీ చంద్రశేఖర్ అక్క, స్త్రీల ప్రెసిడెంట్ గ్లోరీ చంద్రశేఖర్ అక్క వచ్చి తీసుకున్నానని కోరుచున్నాను. నెక్స్ట్ దేవకృప విజయ్ గారు, నెక్స్ట్ ఉషా విజయుడు గారు కూడా వచ్చి తీసుకున్నాలని కోరుచున్నాను. ఉషా విజయుడు. అందరూ అయిపోయి కదా. ఒక నిమిషం సార్, ఇంకా ఒక నిమిషం. జాన్ చక్రీస్ మోజెస్ చార్లెస్ గారు ప్రైజ్. నెక్స్ట్ నాగేంద్ర. నెక్స్ట్ డేవిడ్ పాల్ కూడా వచ్చి ప్రైజ్ తీసుకున్నానని కోరుచున్నాను. నెక్స్ట్ ప్రవీణ్ లేకుండా వాళ్ళ ఫాదర్ వచ్చి తీసుకున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, క్రియేటివిటీ పర్సన్ దిలీప్ జాయింట్ సెక్రటరీ వచ్చి ప్రైజ్ తీసుకోవాలని కోరుచున్నాను. నెక్స్ట్ మన సెక్షన్స్ సోమన్న గారు
వచ్చి ప్రైజ్ తీసుకోవాలని కోరుచున్నాను. నెక్స్ట్ మాధవ్ స్వామి కూడా రావాలని కోరుచున్నాను. జాయింట్ సెక్రటరీ సుధీర్ గారు, సుధీర్ ఎక్కడున్నా రావాలి. సుధీర్ గారు ప్రైజ్ జయశ్రీ అక్క గారు తీసుకుంటున్నారు. సుధీర్ జాయింట్ సెక్రటరీ సార్. సోమన్న తీసుకున్నారు. నెక్స్ట్ సార్ చెప్పినట్లు చిన్నపిల్లలు వాళ్ళ అసలు మాకైతే వండర్ అనిపించింది. చిన్నపిల్లలు చిన్న వ్యాపారం చేసి లాభం సంపాదించి సంఘానికి ఇచ్చినారు. వారిని ఎంతో నేను అభినందిస్తున్నాను. వారు కూడా జోయల్ సార్ మంచి మనసుతో వాళ్ళకు కూడా ప్రైజ్లు ఇవ్వాలని ఈరోజు వాంటెడ్గా తెప్పించినాడు వాళ్ళ కోసం. అంత అభిమానం చూపించినాను. సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మొట్టమొదటి రోజు నిసి ప్రశాంత్ సార్ వాళ్ళ కుమారుడు నిసి సార్. నెక్స్ట్ స్టాంటన్ సార్ కుమారుడు మోసెస్ ఎక్కడున్నా వచ్చి ప్రైజ్ తీసుకున్నాలి, లేదంటే వాళ్ళ సార్ కానీ వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ నాన్నమ్మ వచ్చి తీసుకునే వాళ్ళని కోరుచున్నాను. వాళ్ళ నాన్నమ్మకు వాళ్ళ తాతయ్య ఇస్తాడు ప్రైజ్. నెక్స్ట్ అభిషేక్ సోమన్న గారి కుమారుడు. ఆ పిల్లలు కూడా వ్యాపారం చేసి వచ్చిన లాభము దేవుని సన్నిధికి ఇచ్చినాడు. సోమన్న గారి కుమారుడు అభిషేక్ వచ్చి ప్రైజ్ తీసుకున్నాను కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ సార్. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. జయశ్రీ అక్క చెప్పిన తర్వాత నేను కూడా చెప్పకపోతే అది చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే గత 2.5 సంవత్సరంగా నేను ట్రెజరర్గా చేయడానికి సంఘస్థులందరూ మీరు ప్రార్థించినారు, దేవుడు సహకరించినారు, పాస్టర్స్ అందరూ కూడా సహకరించినారు. అయితే వీరందరికంటే కూడా మరి వీరితో పాటు నాకు ఫిజికల్గా నాతో పాటు ఉంటూ ప్రతి విషయంలో నేను ఎట్లంటే ఐఎమ్ వీక్ ఇన్ ఫైనాన్సెస్. నేను ఫైనాన్సెస్ మెయింటైన్ చేయడంలో చాలా వీక్. అయితే నన్ను ట్రెజరర్గా దేవుడు ఉపయోగించుకున్నాడు. దేవునికి స్తోత్రము. అయితే నేను చాలాసార్లు డబ్బులు ఇచ్చేస్తాను, మర్చిపోతుంటాను, బిల్స్ తీసుకోవడం కూడా మర్చిపోతుంటాను. అయితే ప్రతి విషయంలో సోమన్న ఖచ్చితంగా ప్రతి సాటర్డే ఈవినింగ్ సార్ పలానిది అని గుర్తు చేసి ప్రతి దాన్ని కూడా రాయించేవాడు. ఏదైనా అమౌంట్ ఇచ్చినా కూడా ₹1 కూడా తేడా రాకుండా, లక్షలు చేతిలో పెట్టినా కూడా ₹1 కూడా తేడా రాకుండా తీసుకొచ్చి ఇచ్చినాడు. అంత నమ్మకంగా నాకు చాలా సహకరించినాడు. అసలు నేను ఇంత పీస్ఫుల్గా నేను ఇంత సక్సెస్ఫుల్గా నేను చేయగలిగినానంటే అది కేవలం నాకు సోమన్న నాతో ఉండడం, నాకు సహకరించడం చాలా సంతోషకరమైనది. సోమన్నకు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, చాలా రుణపడి ఉన్నాను. సో చాలా సంతోషం ఆ విషయము. సోమన్న హెల్ప్ చేయలేకపోతే నేను అసలు ఇంత చేసేవాడిని కాదు, నేను చాలా లాస్ అయ్యేవాడినేమో. కానీ చాలా హెల్ప్ చేసినాడు. కాబట్టి నేను సోమన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ప్రేయింగ్ అబౌట్ మీ టు క్యారీ అవుట్ మై డ్యూటీస్ సక్సెస్ఫుల్లీ. థ్యాంక్ యూ. సారీ మేడం, సెక్రటరీ మేడం, సారీ మేడం, ఏమనుకోద్దండి, కొద్దిగా లేట్గా అనౌన్స్ చేస్తున్నామని. సెక్రటరీ మేడం కూడా మేము ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాము. మేడం గారు వచ్చి తీసుకున్నాలని కోరుచున్నాను. పాస్టర్ సార్కు థ్యాంక్స్ చెప్తున్నాను, చర్చి కమిటీ వాళ్ళకు కూడా. ఈ సమయంలో మరి మన స్త్రీల సమాజం వారు ప్రెసిడెంట్ అమ్మ గారు, సెక్రటరీ అమ్మ గారు, కమిటీ వారందరూ కూడా సమాజం అంతా కూడా కలిసి ఈ 65వ సంఘ వార్షికోత్సవ కార్యక్రమాలలో 10 కుర్చీలు డొనేట్ చేసినారు సంఘములకు. తప్పండి ఓకే.
క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులారా, మన సెక్రటరీ గారు చాలా రిమార్క్స్ పాస్ చేసినారు. ఎలక్షన్ కమిషన్ గురించి, ఎలక్షన్లు జరిగే విధానాన్ని గురించి. మరి వారు జనరల్ బాడీలో తీర్మానాలు చేసింది వారే, రాసింది వారే, సంతకాలు పెట్టింది వారే. మరి ఆ రోజు ఏమైంది, 5 మందిని కమిషన్ మెంబర్స్గా వేసినారు. 5 మందిలోన ఆయన ఎవరు మన ప్రసన్నరాయ్ గారు, బెంజమిన్ ప్రసన్నరాయ్ గారు ఇది జనరల్ బాడీ మీటింగ్ అయిపోతేనే వచ్చినారు. ఆయన వచ్చి నేను బ్రదర్ నేను ఇట్లా హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాను, మాకు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను అటెండ్ కాలేనని చెప్పి ఆయన నిస్సహాయత వ్యక్తం చేసినారు. సో ఆయన ఉండడానికి వీలు లేదు. సరే ఓకేలా మేము మిగిలిన వాళ్ళం జరిపిస్తాంలే అని చెప్పి అనుకున్నాము. నలుగురం ఉన్నాము. మరి ఇంకా మన ఎవరు ప్రశాంత్ కుమార్ గారికి వారికి పొద్దున్న 8 గంటలు 7 గంటల నుంచే స్కూల్ ఉంటుంది. నేను అక్కడ చెప్పాను, అయ్యా సెలవు పెట్టంటే సెలవు ఇవ్వరు బాయా, వారు సెలవు ఇయ్యరు, నాకు చాలా స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి నేను 3 గంటల నుంచి వస్తానని చెప్పి అన్నారు. సరే మేము నడిపిస్తాంలేండి అని చెప్పి అన్నారు. ప్రభాకర్ ఉన్నారు, నేనున్నాను, ఆయన ఉన్నారు, ముగ్గురం ఉన్నాము అక్కడ. మరి వారు వచ్చేటప్పుడు ఈవినింగ్ ప్రభాకర్కు సార్ బయట పోయినారు అంతే. ఆయన ఉదయం నుంచి 7 గంటలకే వచ్చినారు. ఆయన 7 గంటల నుంచి సాయంత్రం 5, 5:30, 6 వరకు ఉన్నాడు. మేడం వచ్చినప్పుడు మాత్రమే లేరు. మేడం వచ్చి చూసి మీరు ఇద్దరే ఉన్నారే, ముగ్గురేమైనారని చెప్పి బంబాటు చేస్తూ ఉంది మమ్మల్ని. మరి వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎవరెవరి. ఇంకోటి ఏంటంటే 5 మందిని అక్కడ నియమించడం ఎందుకంటే ఒకరి పైన ఒకరు ఉంటారు. అట్లా ఏదన్నా సపోజ్ సడన్ ఇన్కెపాసిటేషన్ అయితే కానీ మిగతా వాళ్ళు చూసుకుంటారనే ఉద్దేశంతో నంబర్ ఆఫ్ మెంబర్స్ని పెడతారు అక్కడ. అదే ఓటింగ్ కాదేం కాదు. తర్వాత ఏదైనా డిస్ప్యూట్ వస్తే అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంతేగాని దానివల్ల ఒకవేళ అక్కడ జరగడంలో ఏమైనా మిస్టేక్ జరిగింటే, ఫ్రాడ్ జరిగింటే, ఇంపర్సనేషన్ జరిగితే అప్పుడు ఏదైనా మన ఎలక్షన్ కమిషన్ని తప్పుపట్టాలా, అడగాల. కానీ సాఫీగా జరిగిన దాన్ని ఏదేదో మాట్లాడడం అది మంచిది కాదని నేను హితవు పలుకుతున్నా. ఆమెను కూడా తప్పుపట్టడం లేదు, హితవు చెప్తున్నాను. బట్ ఒకటేమంటే ఎలక్షన్ కమిషన్కి అక్కడ సర్వ హక్కులు ఉంటాయి, వేరే వాళ్ళు ఎంటర్ కానీ ఉండదు. అది కూడా మేము చెప్పలేదు ఆమెకు. ఆమె ఏదేదో మాట్లాడింది అయినా కూడా మేమేం చెప్పలేదు. అక్కడ మేము ఎలక్షన్ కమిషన్ ఇది సుప్రీం అథారిటీ. మీరు ఏదైనా ప్రొసీజర్లో తప్పుంటే, ఏదైనా మిస్టేక్ జరిగితే, లేకుంటే ఇంపర్సనేషన్ అంటే అలా చేసిన మనిషి కాకుండా ఎవరిదో పేరు రాసి ఏమేమో చేసి ఉంటే దానికి యూ కెన్ ఆస్క్. అంతేగాని మళ్ళీ జరిగిన దాన్ని జరపమని చెప్పింది మీరే, జరిపినాం అయిపోయింది. అది ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంది కాబట్టి త్వరగా కమిటీని తీసుకురావాలి కాబట్టి, పండుగలు ఉండి దగ్గరలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా రేపు పండుగలకు ఏర్పాటు చేయబడినటువంటి వారు కూడా ప్రిపేర్ కావాలి కాబట్టి తొందరగా అంటే మరుసటి రోజే జనరల్ బాడీ అయిన మరుసటి రోజే ఎలక్షన్ జరపాలనే ఉద్దేశంతో అది అనౌన్స్ చేసినారు. మీరే ముందే పబ్లిష్ చేసినారు ఎలక్షన్లు అని చెప్పి. కాబట్టి దాని ప్రకారంగా జరిపినాము. ఈరోజు కూడా మిగతా వాటికి కూడా ఈ వారంలో జరిపించేసి నెక్స్ట్ వీక్లోనే ఇన్స్టలేషన్ జరపాలని కూడా మేము డిసైడ్ చేసినాము. ఖచ్చితంగా జరిపిస్తాము. దయచేసి అపార్థం చేసుకోవద్దని చెప్పి నేను చెప్తున్నాను. ప్రభా పరలోకపు తండ్రి, గత వారం అంతా నీకు మమ్మల్ని కాపాడినావు, నీకు వందనములు, స్తోత్రాలు ప్రభా. చర్చ్ డే కార్యక్రమంలో ప్రభా నీకు మహిమకరంగా జరిగించినారు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇది నీ పనినైనా, నీకు వందనములు, స్తోత్రాలు ప్రభా. చర్చ్ డే నేనా 8, 9, 10 తారీఖులలోనైనా నీ కృపనిచ్చి ప్రభా, నీ మహిమనిచ్చి నేనా మీరు చర్చ్ డే కార్యక్రమాలు ప్రశాంతంగాను నీకు ఘనకంగా నీకు మహిమకరంగా జరగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మేము బ్రతుకుతున్నామంటే, మేము జీవిస్తున్నామంటే అది కేవలం నీ కనికరము, నీ కృప మాత్రమే నేనా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. బ్రతికినంతకాలం నీకు నమ్మకంగా నేనా నీకు సాక్షులుగా మేము బ్రతకడానికి కృప చూపుము. ఈ సంఘంలో సమాధానం పెట్టుమునైనా, ఈ సంఘంలో ఐక్యమత్యం పెట్టుము. ఒకరినొకరు అర్థం చేసుకునే కృపను తెచ్చే ప్రభా. ఇచ్చినటువంటి కానుకల కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇచ్చినటువంటి ప్రతి హస్తమునైనా మీరు దీవించి ఆశీర్వదించుము. రాబోయే కాలంలో కూడా నైనా ఈ సంఘం ద్వారా గొప్ప కార్యములు జరిగించుము. గొప్ప కార్యములు జరిగించి ఈ సంఘం ద్వారా నువ్వు మాత్రం మహిమ పొందుమని యేసుక్రీస్తు నామం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరం నిలుచండి. సెలవు కీర్తన ఆశీర్వాదంతో మనం ఆరాధన ముగించుకుందాం. కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి
పంపుము జీవాహార వార్తానిచ్చి మామును పోషించుము ఈహాని వేడుకొని బాగుగా స్తుతించుము పరమందు చేరినిక స్తోత్రము చెల్లితుము. ఆశీర్వాదము. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక సహవాసం సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సంఘంలకు, సంఘ కాపర్లకు, ఫీబా మినిస్ట్రీస్ రెవరెండ్ విజయ్ బాబు గారి యొక్క పరిచయకు తోడై నడిపించునుగాక. ఆమెన్. యెహోవా నిన్ను ఆశీర్వదించుగా యెహోవా తన సన్నిధిక కాసింపచేసి నిన్ను కరుణించుగాక, నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిను దయింపచేసి నీకు సమాధానము కలుగచేయుగాక. ఆమేన్.